రోమిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం నుంచి మనం ధ్యానించాల్సిన వారమై ఉన్నాం. రోమ పత్రికను అంతటిని కూడా మనము వివరంగా తెలుసుకోగలుగుతున్నాము దేవుని దయ వల్ల. అన్ని జనుల్ని, యూదుల్ని యేసుక్రీస్తు వారి ద్వారా, యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా దేవుడు నీతిమంతులుగా తీర్చాడు. నీతిమంతులుగా తీర్చి, విశ్వాస నియమాన్ని బట్టి నీతిమంతులుగా తీర్చి ఆయనతో సమాధానపరుచుకున్నాడు. ఎప్పుడైతే పాపులమైన మనల్ని దేవుడు యేసుక్రీస్తు వారి ద్వారా మనల్ని తనతో సమాధానపరుచుకున్నాడో, పాపం నుంచి విడుదల చేసి మనల్ని ఎప్పుడైతే సమాధానపరుచుకున్నాడో ఇక పాపంలో ఉండకూడదని ప్రత్యేకంగా 6వ అధ్యాయంలో తెలియజేయడం జరిగింది. అలాగైనా ఏమందుము, కృప విస్తరించాలని పాపమందు నిలిచిందమా అంటే బాప్తిసం పొందక ముందు చేసిన ఆ పాప సంబంధమైన జీవితంలో నిలిచిందమా? అట్లని రాదు. పాపం నుంచి విడుదల పొందిన మనము మళ్ళా పాపం చేయకూడదు. అట్లని రాదు. పాపం విషయమై చనిపోయిన మనము, అంటే గత నెలలో మీకు తెలియపరిచాను, పాపం విషయమై చనిపోవడం అంటే ఏంటంటే మనం ఇంతకు ముందు శరీరం యొక్క మనసు యొక్క కోరికలను తీర్చుకొని మన జీవితంలో దేవునికి విరోధులమై ఉన్నాం. అందువల్ల అది జారత్వమైన, వ్యభిచారమైన, దొంగతనమైన, హత్య అయినా ఏదైనా మునుపు అవివేకులము, అవిధేయులుగా బ్రతుకుతూ వచ్చాం. శరీరం ఎక్కువ మనసు కోరికలు తీర్చుకుంటాం. అవి చేసిన మనం పాపానికి లోనయ్యి, పాపానికి దోషులమయ్యి దేవునికి దూరం అయిపోయాం. దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. కాబట్టి పాపం విషయమై చనిపోయిన మనము ఇప్పుడు బాప్తిస్మంలో పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించదము అంటే పాపాన్ని నుంచి విడుదల పొందిన తర్వాత పాపములో జీవించకూడదు అని స్పష్టంగా తెలియపరుస్తున్నారు అన్నమాట. పాపం విషయమై చనిపోయిన మనము ఇంకా పాపంలో ఏమవకూడదు, ఎలాగూ జీవించుదము అట్లని రాదు. జీవించుదము అట్లని రాదు. పాపం విషయమై చనిపోయిన మనం ఇక మీద ఎలా దానిలో జీవిస్తాం? క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనం అందరం ఆయన మరణంలోనికి బాప్తిసం పొందుతానని మీరు ఎరగరా. బాప్తిసం పొందడం అంటే ఏదో మనము పెళ్ళికో, రోగానికో, లేకపోతే మొక్కుబడుకు సంబంధించింది కాదు. ఇది తీవ్రంగా అంటే చాలా విలువైనదిగా మనము గ్రహించకపోతే దాని యొక్క విలువ గ్రహించలేము మనం. అర్థమైందా? క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనం అందరము ఆయన మరణంలోనికి బాప్తిసం పొందుతామని మీరు ఎరగరా. కాబట్టి బాప్తిసం పొందిన మనము క్రీస్తు ఎలాగైతే మన పాప విషయమై మరణించారో మనము కూడా మనం గత పాపం విషయమై మరణించినట్టు వాళ్ళమనే సంగతి స్పష్టపరుస్తున్నాడు ఇక్కడ. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనం అందరం ఆయన మరణంలోనికి బాప్తిసం పొందుతారని మీరు ఎరగరా. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లోని ఎలాగూ లేపబడును అపోస్తలుల 2వ అధ్యాయంలో తెలియపరిచాడు కదా. 23వ వచనంలో మీరు సిలువేసి ఆయన చంపారు, దేవుడు ఆయన తిరిగి లేపాడు. అలాగే రోమపత్రిక 10వ అధ్యాయము 9వ వచనంలో యేసు ప్రభువుని మీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపనని మీ హృదయమందు విశ్వసించిన ఎలా మీరు రక్షించబడతారన్నాడు. అలాగున తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లోని ఎలాగూ లేపబడును. దేవుడే మన ప్రభువుని యేసుక్రీస్తు వారిని తిరిగి లేపారు. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లోని ఎలాగూ లేపబడునో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమే నడుచుకున్నట్లు. అది ఇంపార్టెంట్ అన్నమాట. నూతన జీవం పొందిన వారమే నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణంలో పాలు పొందుటకే ఆయనతో కూడా పాతిపెట్టబడ్డాం. బాప్తిస్మం అనేది అంటే అర్థం ఏంటంటే గ్రీక్లో బాప్టిజో అంటే
ముంచబడుట లేకపోతే పూర్తిగా కప్పెట్టుట అని అర్థం అన్నమాట. మనము బాప్తిస్మంలో ఎందుకు పూర్తిగా కప్పెట్టబడ్డాం లేకపోతే పాతి పెట్టబడ్డాం అంటే, మళ్ళా కప్పెట్టబడిన తర్వాత తిరిగి లేపబడ్డాము అంటే మళ్ళా నూతనంగా జీవించబడ్డానికి అన్నమాట. నూతన జీవం పొందిన వారమే అన్నాడు, అనగా బ్రతికించబడ్డాం అన్నమాట. ఎఫెసీయులు 2:1 చెప్తారు కదా, మన అపరాధాల చేత పాపాల చేత చచ్చిన మనల్ని దేవుడు క్రీస్తు కూడా బ్రతికించడం. ఈ బ్రతికించడము అనేది ఆత్మకు సంబంధించింది. మీకు అర్థమైందా? బ్రతికించడం అనేది ఆత్మకు సంబంధించింది. కాబట్టి మన గత పాప విషయమై మరణించిన మనము క్రీస్తు యేసు నందు బాప్తిస్మం ద్వారా మనం బ్రతికించబడ్డాం అన్నమాట. కాబట్టి ఎందుకు మళ్ళా యేసుక్రీస్తు వారు ఎలాగైతే మృతుల్లోంచి తిరిగి లేపబడ్డారో అలాగే మనము నూతన జీవం పొందిన వారమే, అనగా దేవునితో సంబంధం కలిగిన వారమే నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణంలో పాలు పొందుటకు ఆయనతో కూడా పాతి పెట్టమంటాము. యేసుక్రీస్తు వారి యొక్క ద్వారా బాప్తిస్మంలో ఎందుకు ముంచబడ్డాము, ఎందుకు సమాధి చేయబడ్డాము అంటే మళ్ళా ఆయనతో కూడా ఎందుకు పాతి పెట్టబడ్డామంటే నూతన జీవం పొందిన వారమే నడుచుకున్నట్లు అన్నమాట. నూతన జీవం పొందిన వారమే నడుచుకున్నట్లు మీకు అర్థం అవడం కోసం గలతీ పత్రిక 2:20, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనము, గలతీ పత్రిక 2:20 మన అందరికి తెలిసిన వచనాలు. ఇది నూతన జీవం పొందిన వారు నడుచుకోవడం అంటే ఏంటి? క్రీస్తు కూడా సిలువేయబడ్డాడు. ఎప్పుడు? బాప్తిస్మంలో. క్రీస్తు కూడా సిలువేయబడ్డాడు. ఎప్పుడు? బాప్తిస్మంలో. అంతేగాని యేసుప్రభుతో పాటు సిలువేయబడ్డాడు ఆయన? యేసుప్రభు పక్కన సిలువేయబడ్డా? కాదు. క్రీస్తు కూడా సిలువేయబడ్డా అంటే బాప్తిస్మం ద్వారా ఆయన సిలువేయబడ్డాడు. అది ఇకను జీవించేవాడును, అది నూతన జీవం పొందినది ఎందుకు? మళ్ళా బాప్తిస్మం ద్వారా మళ్ళీ పరిశుద్ధులు నిర్దోషులమైంది ఎందుకు అని అంటే నూతన జీవం పొందడం నూతన జీవం ఎందుకు పొంది ఉన్నామంటే ఇక మీదట అలా మళ్ళా ఇదివరకు జీవితం జీవించడానికి కాదు, ప్రాచీన జీవితాన్ని జీవించడానికి కాదు. క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. అది యేసుక్రీస్తుని విశ్వాసం వల్ల జీవిస్తున్నానంట. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయనలో జీవిస్తున్నారంట. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో అది తమ కొరకు. అంటే ఎంతవరకు మనం బాప్తిసానికి ముందు మన ఇష్టం వచ్చినట్టు బతికేసాం కదా, మన ఇష్టం వచ్చినట్టు బ్రతికినందువల్లే మనకు మనం సూచించిన దేవునితో సంబంధం పోయింది. ఇప్పుడు చాలామంది ఏమంటారు, నా ఇష్టం వచ్చినట్టు బతుకుతాను అంటారు కదా. క్రైస్తవులు అయిన తర్వాత అలా మాట్లాడడం కుదరదు. సువార్థికుడు అలా మాట్లాడదా కుదరదు. సంఘం ఎదుట నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను, వచ్చారండి పోతే పోని అనకూడదు. నా ఇష్టం వచ్చినట్టు బతకడానికి నేను క్రీస్తులోకి రాలేదు, మీ ఇష్టం వచ్చినట్టు బతకడానికి మీరు క్రీస్తులోకి రాలేదు. మీ ఇష్టం వచ్చినట్టు బతకాలనుకుంటే మీరు బాప్తిసం పొందక్కర్లేదు. మీ ఇష్టం వచ్చినట్టు బతకాలనుకుంటే ఏం చేయక్కర్లేదు, బాప్తిసం అవసరం లేదు. మీ ఇష్టం వచ్చినట్టు బతకాలనుకుంటే మీ ఇష్టం వచ్చినట్టు బతకవచ్చు. మీకు అర్థమైంది? అర్థం లేదా? మా బంధువుల్లో ఒక ఆయన సూసైడ్ చేసుకుని చనిపోయాడు. అంతకుముందు ఆయన ఏం చేశాడంటే భార్య ఉండగా మరొక ఆమె చేసుకున్నాడు. వాళ్ళిద్దరు బాధపడలేక ఊరేసుకుని చచ్చిపోయాడు. ఏమొచ్చింది జీవితం వల్ల? ఇష్టం వచ్చినట్టు బ్రతకడం వల్ల నువ్వేం చేసుకోవాల్సి వచ్చింది అదన్నమాట. ఇష్టం వచ్చినట్టు బ్రతకడం వల్ల, నీ ఇష్టం వచ్చినట్టు బ్రతకడం వల్ల ఏమవుతావో నీకు తెలియదు. భూమి మీద యాక్సిడెంట్ చచ్చిపోతావో తెలియదు, రోగం వచ్చి చచ్చిపోతావో తెలియదు, అర్ధాంతరంగా పోతావు అంతే. ఇష్టం వచ్చినట్టు బతకడం వల్ల ఏమో చెప్పలేము. మనం క్రైస్తవులం అయిన తర్వాత మనము ఈ మాట వాడకూడదు అసలు. సందేశం వినపడడం, మార్చుకోవడం, సరి చేసుకోవడం, నడవటం, దేవుని బిడ్డలుగా నడవటం అంతే.
అంతేగాని నువ్వెవడో నాకు చెప్పడానికి నా ఇష్టం ఉంటే నేను బతుకుతాను అనేది లోకంలో ఉన్నప్పుడు మాట్లాడడం అది. అవునా కదా? ఇప్పుడు సందేశం ఏం చెప్తుందో దాని ప్రకారం నడవాల్సిందే. లేదు సందేశం వినపడినా సరే నా ఇష్టం ఉన్నట్టు బతుకుతానంటే దెబ్బలు తగులుతాయి. ఏం తగులుతాయి? దెబ్బలు తగులుతాయి. అవునా కదా? తల్లిదండ్రులకి వ్యతిరేకంగా బతుకుతానంటే తల్లిదండ్రులు ఏం చేస్తారు? చిన్నప్పుడు కొడతారు. అలాగే క్రైస్తవులు అయిన తర్వాత కూడా నా ఇష్టం ఉన్నట్టు బతుకుతానంటే దేవుడు ఉతికి ఆరేసేస్తాడు. ఏం చేస్తాడా? ఉతికి ఆరేస్తేనే కానీ మానవుడు మారడు. ఆరేయటం అంటే తెలుసు కదా, ఉతకడం అంటే తెలుసా? బండకేసి బాధడం ఉతకడం. అది ఆరేయటం అంటే ఏంటి? మళ్ళీ బాధిన తర్వాత మళ్ళీ ఎండలో ఆడేయటం. ఎలా ఉంటుంది చెప్పండి? కొట్టిన తర్వాత దాని మీద కారం పెడితే ఎలా ఉంటుంది? అదనమాట. అందుకని దేవుని పిల్లలుగా మనం ఎప్పుడు కూడా చెప్పాడు కదా, ఎబ్రి 12 ఏళ్ళు నేను చెప్పలా. ఎబ్రి 12 అధ్యాయం 7వ వచనంలో తండ్రి శిక్షించిన కుమారుడు తండ్రి శిక్షిస్తాడు అంతే. తండ్రి ఏం చేస్తాడా? శిక్షిస్తాడు అంతే. ఎందుకు? అడుగులు దాగుతాయి కాబట్టి పిల్లలు శిక్షిస్తాడు అన్నమాట. నేను కుమారుడుగా చూస్తున్నాడు కాబట్టి నేను ఉతికారేస్తున్నాడు బాగా వస్తావని తెల్లగా. అవునా కాదా? అది ఎందుకంటే మాట వినకపోతే కొట్టడం అనేది ఎలా జరుగుతుంది అదనమాట. అలా క్రైస్తవులు అయిన తర్వాత సందేశం విని కూడా ఇష్టం వచ్చినట్టు బతుకుతున్నాం అనుకోండి, అప్పుడప్పుడు ఆయన ఈ బబులోని చెరకు పంపి ముంచి తీసుకొస్తూ ఉంటాడు. వాళ్ళకి 70, మనకేమో ఒక్కొక్క రోజు 6 రోజులు. వాళ్ళకి బబులోని చెర అంటే వేరే దేశం, మనకేమో హాస్పిటల్. ఒక 6 రోజులు పడుకోబెడితే సరిపోద్ది, అన్నీ గిర్రమని తిరుగుతాయి. నాయన ఇంకెప్పుడు నేను మళ్ళా ఆ జోలికి వెళ్ళాలని చెప్పేసి జాగ్రత్తగా ఉంటాను. నేను అవునా కదా? మనిషి ఆలోచన ఎప్పుడు ఉంటుంది? హాయిగా ఈ విజయవాడలో నెట్ లేదు, కరెంట్ లేదు. జాగ్రత్తగా దేవుడు ఏం చేశాడంటే ఒక 6 రోజులు నాయన మీ బతుకుల కోసం ఆలోచించుకోండి అని చెప్పేసి వర్షం కురిపించాడు. అంతే, ఏం చేయలేదు ఆయన. ఏం చేశాడు? అంతే. ఆయన చేసి అన్నీ కూడా అలాగే ఉంటాయి అంతే. గాలి గట్టిగా ఇసర చేసేస్తాడు, లేదా వర్షం, లేదా అగ్ని, ఇలాంటివి వదులుతాడు అనమాట. మీకు అర్థమైనా అర్థం లేదా? మీకు ఇంకా అంత వివరంగా నేను చెప్తూనే ఉన్నాను, ఇంకా అంతగా చెప్పలేను నేను. ఇంకా అర్థమైంది? అర్థం లేదా? నీవు నీ సాధనాలు నువ్వు అలాగ వాడతావో ఆయన కూడా ఆయన సాధనాలని అలా వాడతాడు ఆయన. అంతే, ఏం చేయలేదు. కలుషితం సొదొమ గొమొర్రా కలుషితం అయిపోయింది, జస్ట్ అగ్ని రప్పించాడు అంతే పైనుంచి, అంతే. ఆయనదే అది. అవునా కాదా? కాబట్టి దేవుని పిల్లలుగా ఇచ్చలవిడిగా బతుకుతూ ఉంటుంటే మనిషి మాట్లాడటానికి లేదు. ఇప్పుడు పెద్ద వాళ్ళు చెల్లాడు ఎలా చూడడం అలా చూడడం ఇంకెవరు. ఇప్పుడేమో ఆహారం కోసం ఎదురు చూస్తున్నారు. అక్కడ ఏం చేస్తున్నారు? దేనికోసం ఎదురు చూస్తున్నారు? డబ్బులు ఉన్నాయి, ధనం ఉంది, మంచి మంచి బిల్డింగ్లు ఉన్నాయి, కానీ కరెంట్ లేదు. అవునా కాదా? కానీ ఏం లేదు. డబ్బా తీసుకున్నారు, డబ్బా అడుక్కుని తీసుకున్నాడు. రోడ్ల మీద అడుక్కునే వాళ్ళు రూపాయి ఏరియాల్లో, కానీ వీళ్ళకి భోజనాలు ఎట్టాలండి ఇప్పుడు? అవునా? కాబట్టి అంత దుస్థితి ఎందుకు వచ్చిందంటే దేవుడు నిర్లక్ష్య పెట్టి మోసపూరితమైన పనులు, ఇచ్చలబిడితనం ఇలాంటివన్నీ చేయటం వల్ల దేవుడు ఏం చేస్తాడంటే ఒకసారి అలా సరి చేస్తూ ఉంటారనమాట. అలాగున క్రైస్తవులైన మనం కూడా పాప విషయం చనిపోయిన తర్వాత మళ్ళీ పాపంలో గడపడానికి చూసాం అనుకోండి, బండకేసి బాదుతూ ఉంటాడు అప్పుడప్పుడు. నాయనా సరిపోద్ది, నేను ఇంకా మారిపోతాను అని చెప్పి అయితే వదిలేస్తాడు. లేదా నువ్వు మారిదాకా ఉతుకుతానే ఉంటాడు అనమాట. ఆయన ఆపడు, అంతే. అందువల్ల నూతన జీవం పొందటం, నడుచుకోవటం అంటే అర్థం ఏంటో తెలిసిందా? దేవుని వాక్య ప్రకారం మనం బ్రతకాలన్నమాట. అది దేవుని వాక్య ప్రకారంగా నడుచుకోవాలి మనం అంటాడు. నువ్వు దేన్ని ఎక్కువ ప్రేమించావో దాన్ని తీసేస్తాడు నీ దగ్గర నుంచి. మీకు అర్థమైందా? చూడండి, చాలామంది ఏది ఇష్టమో అదే ఎక్కువ తింటారు. అయితే డాక్టర్ గారు ఏమంటాడో కొన్నాళ్ళ తర్వాత మీరు దాన్ని తినొద్దు అంటాడు. అంతే, తింటే చచ్చిపోతారు అంటాడు. అంతే. ఏం చేయాలా? తినాలా? అంత దుస్థితి ఎందుకు? దేవుడికి ఇవ్వాల్సిన సమయం దేవునికి ఇవ్వాలా, చదువుకోవాల్సిన సమయం చదువుకోవాలా, వివాహం అయితే భర్తకి ఇవ్వాల్సిన సమయం భర్తకి, భార్యకి ఇవ్వాల్సిన సమయం భార్యకి, పిల్లలకి ఇవ్వాల్సిన సమయం పిల్లలకి, పనికి ఇవ్వాల్సిన సమయం పనికి. ఇలా పర్ఫెక్ట్గా సమయాన్ని సద్వినియోగం
చేసుకోవాలి. అంతేగాని ఏకదాటిగా ఒకదాని కోసం వాడితే దాన్ని ఏం చేస్తాడు ఆయన? తీసేస్తాడనమాట. అనుభవంలో తెలుస్తుంది బాగా. చాలామందికి అనుభవం లేనట్టు ఉంది, కొంతమందికి అనుభవం ఉండొచ్చు. అనుభవంలో తెలుస్తుంది. నా భార్యే అంటే ఉన్నావు అనుకో, ప్రతిరోజు ఆయన తీసేస్తాడు. అప్పుడు నీకు ఎవరు ఉండరు? నీ భార్య ఉండదు. అప్పుడు నువ్వు మళ్ళీ ఎవరు? నాయన అని మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్తేనే కానీ దిక్కి దివారం ఉండదు అనమాట. ఎందుకంటారు? అంత అవసరం అంటారు మనం? ఆయన మీద తిరగబడి భూమి మీద విశ్రాంతిగా బతకగలుగుతామా? అందుకు అవసరం అంటారా? ఏం చెప్తే చేసైతే వదిలిపోద్ది. కొంతమంది ఏమంటారు తెలుసా? ఎందుకయ్యా వాళ్ళు చెప్పింది చేయొచ్చు కదా, ఎందుకు ఈ బాధలు అంటారు. అవునా? మరి దేవుడు కూడా ఏం చెప్తున్నాడు? నాయన ఇంతకుముందు మీ ఇష్టమైనట్టు బతికారు, ఇదిగో ఇప్పుడు ఇలా బ్రతకండి అని చెప్తున్నాడు ఆయన. బాధ ఏముంది? ఇప్పుడు బాధ ఏముంది? అందువల్ల దైవికమైన బ్రతుకు ఎంత అద్భుతమైందో, ఎంత నెమ్మదినిచ్చేదో కూడా అర్థం చేసుకోండి. క్రైస్తవుడిగా బ్రతికితే కొన్ని శ్రమలు ఉన్నా నెమ్మది ఉంటుందండి. క్రైస్తవుడిగా బ్రతికితే శ్రమలు ఉన్నా ఏముంటుంది? నెమ్మది ఉంటుంది. పాపంతో బ్రతికితే కొంతకాలము సుఖం, తర్వాత దాని ప్రతిఫలం భయంకరంగా ఉంటుంది. దావీదు వ్యభిచారం చేశాడు, ఉరియా భార్యను తన భార్యగా చేసుకున్నాడు. తన జీవితంలో కొన్ని సంవత్సరాలు మనశ్శాంతి లేదు, కొన్ని సంవత్సరాలు మనశ్శాంతి లేదు. చేసింది ఒక సంవత్సరంలో వేసుకోండి. అనుభవించింది ఎక్కువ, పంట ఏమో కొద్ది వేసాడు ఆయన, కోత మాత్రం అబ్బా చాలా విస్తారంగా కోసాడు ఆయన. 25 సుమారు 19 అధ్యాయం దాకా, 12 అధ్యాయం నుంచి 19 కోతమే. ఇంకా మనశ్శాంతి లేకుండా చేసి పడేసి ఇంట్లో కొడుకే ఎవరు? అంతే. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు కుర్రోళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? తల్లిదండ్రులు బాగా సంపాదిస్తున్నారు కదా, వెళ్ళి శుభ్రంగా గేమ్లు ఆడుకుంటా మొత్తం పోగొడుతున్నారు. ఈయన కష్టపడతాం, ఈయన ఊడిసేయటం, ఈయన కష్టపడతాం, ఈయన ఊడిసేయటం. అది సొలొమోన్ చెప్పాడు, నాయన నువ్వు సంపాదించింది అంతా వెనకాలోడికి అని చెప్పేసి. ఎందుకు నాయన నీ బతుకంతా దానికి తగలేస్తావు? కాబట్టి నువ్వు నీ జీవితాన్ని సద్వినియోగం చేసుకో, దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండు. అంతేగాని జీవితం అంతా ధనమే అనుకున్నావా? నీ బ్రతుకు నీ వెనకాలోడికి అది అని చెప్పు. నీ వెనకాలోడు ఆరిపేస్తాడేమో, ఏం చేస్తాడో తెలియదు కదా నీకు. ఎందుకు నాయన ప్రయాసపడుతున్నావు అన్నాడు ఆయన. అనుభవమా కాదు అది. కాబట్టి దేవుని పిల్లలుగా నూతన జీవం పొందిన వారమే నడుచుకుంటున్నట్లు మనం బాప్తిస్మం మరణంలో పాల్పొందుతూ ఆయనతో కూడా పాతి పెట్టబడ్డాం, చచ్చిపోయామన్నమాట. అర్థమైందని. బూతులు తిట్టాలనుకోండి ఎవరినైనా, బూతులు తిడుతున్నాడు నువ్వు బూతులు ఎందుకు తిడతలేదంటే నేను చచ్చిపోయాను అనాలి. అది నేను కొడుతున్నాడు, నువ్వు తిరిగి కొడతలేదంటే తిరిగి కొట్టే విషయంలో ఏమైపోయాను? చచ్చిపోయాను అన్నది అంటారా? తిరిగి కొట్టేస్తారా? ఏంటి నేను ఇందాక నుంచి చూస్తున్నాను, క్రైస్తవుడైన ఇంతవరకు ఉన్నాను తప్ప నేను అసలు రూపం తీసానా అంటే నేనంటే ఏంటో నీకు తెలియాలా అంటాడు. ఇంకా సావలేదు అనుకుంటే ఈయన, అవునా కదా? ఇప్పుడు క్రైస్తవుడిగా గొర్రెపిల్లగా ఉంటాడు పైకి, అవునా కదా? సమయం వస్తే ఏం చేస్తాడా? నా అసలు రూపం నీకు తెలియదు అంటున్నాడు. అంటే మొత్తం మీద పాతోడు లోపల ఉన్నాడు అనమాట, అవునా కదా? నేనంటే ఏంటో చూపించినా నీకు, నేనేదో ప్రార్థనకి వెళ్తున్నాను, బైబిల్ ఉంది చేతులు అనమాట. బైబిల్ ఒక ఆయన అంటాడు, బైబిల్ పక్కన పెట్టానంటే ఒక సేవకు, మా ఏరియాలో సేవకుళ్ళే, బైబిల్ కాసేపు పక్కన పెట్టానంటే అంటున్నాడు అనమాట. అంటే పక్కన పెట్టి అప్పుడప్పుడు పాత వాళ్ళని తీసుకొస్తాడా? అదే సావలేదన్నమాట పూర్తిగా. అది సరిగ్గా కప్పెట్టకపోతే శవం కొంపు వచ్చేస్తుంది కదా. అలాగే మన ప్రాచీన జీవితం సంపూర్ణంగా వదులుకోకపోతే మన జీవితం కూడా దేవుడికి అసహ్యమే వేస్తుంది. అర్థమైనా అర్థం లేదా? అందుకే ఏం చేయాలా? ప్రాచీన జీవితం సంపూర్ణంగా వదిలేసుకుంటూ ఉండాలి. ఒక్కొక్కటి వదిలేసుకుంటూ ఉండాలి. ఒక్కొక్క దైవగుణం ఒక్కొక్కటి సంపాదించుకొని ఉండాలి. ఇలాగ వయసు అయిపోద్ది, నరులారా తిరిగి అంటే వెళ్ళిపోడు. పరదేశులమో ప్రియులారా పురమిది కాదని తీసుకుపోతారు, అవునా కదా? ఆత్మ దేహం వేరైపోతే దేవుని దగ్గరికి వెళ్ళిపోవచ్చు. సమయం అయిపోద్ది, ఏం ఆగదు. ఆగుతుందా? ఆగదు. సమయం ఆగదు. మీరు చదువుకోపోయినా స్కూల్లోకి వెళ్ళి సమయం ఉంటుందా? ఇప్పుడు 45 సంవత్సరాలు నాకు, నేను
ఇంటర్లో జాయిన్ అవుతానంటే ఎవడని పెట్టుకుంటాడా? ఏంటి మీ వయసు ఎంత అంట? ఇక్కడ కూర్చుంటా కాదులేమ్మా, నీవు బయట నుంచి కట్టుకోవడానికి నీకు అవకాశం ఇస్తాం. నువ్వు 70 కాదు 80 సంవత్సరాల దాకా బయట నుంచి నువ్వు కట్టుకుని రాసుకోవచ్చు. కానీ కాలేజీలో కూర్చోవడానికి మాత్రం నీ వయస్సు సరిపోదమ్మా, వాళ్ళు నువ్వు చెడగొట్టేస్తావు వాళ్ళని. నేను అవునా కదా, నువ్వు వాళ్ళని చెడగొట్టేస్తావు అని చెప్పేసి పెద్దవాళ్ళు ఎవరిని కూర్చున్నావు. సాటి వయసు అంతే, అవును కదా. ఆ వయసులో చదువుకోవాలి అంతే కదా. సమయాన్ని చదివిని చేసుకోవాలా వద్దా? చదువు ఉన్నప్పుడేమో ఈ చదివేంట్రా బాబు అంటాడు. అది చదువు ఒకవేళ అయిపోయిన తర్వాత జీవితంలో బాధలు పడుతున్నాడు అనుకోండి, ఆ రోజు చదువుంటే ఎంత బాగున్ను, ఆ రోజు చదువుకుంటే ఎంత బాగుండు అనేవాళ్ళు 80%. అవునా కాదా? చచ్చినట్టు చదవాలని చదివేసి ఏదో ఉద్యోగం చేస్తున్న వాళ్ళు 20%. అలా ఉండాలి. మరి పనులన్నీ ఎవరు చేస్తారు? అందరూ చదువుకుంటే కింద పనులు ఎవరు చేస్తారు? రోడ్లు ఎవరు వేస్తారు చెప్పండి? అందరూ ఆఫీసుల్లో కూర్చుంటే ఆ చెట్లు ఎవరు నరుగుతారు? లేకపోతే ఆ వ్యవసాయం ఎవరు చేస్తారు? అందుకని 80% ఫెయిల్ అయిపోవడం మంచిదే, అలాగే వెళ్ళిపోవడం మంచిదే. లేకపోతే రాళ్ళు ఎత్తుకోవు కదా, గంప ఎత్తుకుంటావా? కాబట్టి ఏదైనప్పటికీ కొద్దిమంది అలాగ అవటం మంచిదే, కొద్దిమంది ఇలా ఉండడం. కానీ జీవితం మాత్రం ఏదేమైనప్పటికీ క్రైస్తవుడిగా బతకాలి. ఒక కష్టపడేవాడు అయినా, ప్యూను అయినా, కలెక్టర్ అయినా క్రీస్తు చేస్తున్నందు పవిత్రంగా జీవించాలి. దాంట్లో తిరగలేదు. ఇద్దరికే అదే ఆత్మలు కాబట్టి దేహాల్లో వేరియేషన్ ఉంటుంది కానీ ఆత్మలకే ఉండదు. కాబట్టి మనం సంపాదించుకున్న క్రియలను బట్టి ఉంటుంది అన్నమాట. ఇక్కడ చెప్తుంది 5వ వచనంలో, మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో కూడా ఐక్యం గలవారమైన ఎడల. అంటే యేసుప్రభువు మరణించారు పాపం విషయమై, మనం మరణిస్తే మన పాపం విషయమై ఐక్యమైతే ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందును ఆయనతో కూడా ఐక్యం గలవారమే అన్నమాట. ఆయన మరణంలో పాలుభోగస్తులు అయితే మనం పునరుత్థానంలో కూడా పాలుభోగస్తులు అయి ఉంటాం. అంటే తిరిగి లేవటంలో ప్రభు తిరిగి లేచారు కదా, మనం కూడా చనిపోయిన తర్వాత కూడా ఏమవుతాం? తిరిగి లేపబడతాం. అదే ఫిలిప్పీ పత్రికలో పౌలు గారు ఇలా తెలియజేస్తారు. ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము క్రీస్తు యేసునందు చనిపోవడం అంటే ఏంటో చెప్తాడు, అక్కడ తిరిగి లేవటం అంటే ఏంటో తెలియజేస్తాడు. ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో, ఏ విధము చేతనైనను ముద్దుల్లోండి నాకు పునరుత్థానం కలగాలని ఆయన మరణ విషయంలో సమానుభావం గలవాడినై. అర్థమైందా? ఆయన పునరుత్థాన బలము ఎరుగు నిమిత్తము ఆయన శ్రమల్లో పాల్గొడాడు. క్రీస్తు నిమిత్తం చనిపోవడం అంటే ఏంటి చెప్పండి? అది యేసుక్రీస్తుతో కూడా చనిపోవడం అంటే ఏంటంటే మనము ఆయనతో పాటు తిరిగి లేవాలంటే ఆయన యొక్క సహానుభావం గలవాడమై ఉండాలి. ఆయన మరణ విషయంలో సమానుభావం గలవాడినే ఆయన పునరుత్థానం బలం ఎరుగు నిమిత్తం ఆయన శ్రమల్లో పాలువాగుడు ఎట్టుతో ఎరుగు నిమిత్తం సమస్తం నష్టపరచును వాటి పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను. క్రైస్తవుడిగా నీకు ఏమేమి ఉన్నాయో క్రైస్తవుడు కాకముందు ధనము, అందం, భౌతిక సంబంధమైన పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఇలాంటి ఎన్ని ఉన్నా నువ్వు క్రైస్తవుడు అయిన తర్వాత ఆ విషయాల్లో పెంటతో సమానంగా ఎంచుకోవాలి. లేకపోతే క్రీస్తులో శ్రమలు అనుభవించుకోలేవు నువ్వు అనమాట. ప్రతిదానికి ఏం అనుభవిస్తావు చెప్పండి? ధనం ఉంది, ఏది కావాలో అది కొనుక్కుంటావు. రాజకీయ అండ ఉంది, శ్రమ పడకుండా అవమానం పడకుండా రాజకీయాన్ని ఉపయోగించుకుంటావు. అప్పుడు నువ్వు క్రీస్తు నిమిత్తం శ్రమ ఏమి అనుభవిస్తావు? అందుకని మనకి ఏమున్నా సరే అవన్నీ పెంటతో సమానంగా ఎంచుకుంటే అప్పుడు యేసుక్రీస్తు యొక్క శ్రమలు మనం అనుభవించడానికి వెళ్తాం అనమాట. అంటే మన చేతిలో ఏమీ లేకుండా చేసేస్తేనే ఉంటుంది అనమాట. అదే ధనవంతుడిని ఏమన్నాడంటే ప్రభు, మత్తయి సువార్త 19:16లో ప్రభు ధనవంతుడు ఏమన్నాడంటే, నీకు కలిగి ఉన్న వాటి అన్ని బేదలకు ఇచ్చేయి, నువ్వు నన్ను వెంబడించాను. అప్పుడు శ్రమ అంటే ఏంటో తెలుస్తుందని. అర్థమైందా? మీకు అర్థం లేదా? అందువల్ల క్రీస్తు యొక్క మరణంలో సహానుభావం గలవాళ్ళమైతే క్రీస్తు యొక్క పునరుత్థానంలో కూడా సాదృశ్యమందు కూడా మనం కాబట్టి క్రీస్తు యొక్క శ్రమల్లో లేకపోతే మృతుల్లో ఆయన
మరణంలో సహానుభావం అంటే అర్థం ఏంటంటే ఆయన యొక్క శ్రమల్లో పాలువాడగటం, ఆయన యొక్క శ్రమల్లో పాలువాడగటం అన్నమాట. అర్థమైందా? ఆయన సాదృశ్యమందును చూడండి రోమపత్రిక, అది ఆయన మరణంలో సహానుభావం గలవారమై, అంటే ఆయన మరణంలో ఐక్యం గలవారమైతే, లేకపోతే ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఐక్యం గలవారమైన ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందును ఆయనతో కూడా ఐక్యం గలవారమై ఉందము. అంటే మనం తిరిగి లేపడతాం. ఆయన తిరిగి లేపడ్డాడు కదా, ఆయన అలా తిరిగి సింపుల్గా లేచాడు. ఆయన శ్రమలు పడి మరణించారు. ఆయన శ్రమలు పడి మరణించారు. మనం కూడా శ్రమలు అనుభవించిన తర్వాతే క్రీస్తులో తిరిగి లేపబడతాం. క్రీస్తులో శ్రమలు లేకోకుండా క్రీస్తుతో పాటు తిరిగి లేపబడే అవకాశం ఉందా? లేదన్నమాట. కాబట్టి ఐక్యం గలవారమైన ఆయనతో కూడా ఐక్యం గలవారమైందము. 6వ వచనం, ఏమనగా మనమికను పాపానికి దాసులు కాకుండాకు పాప శరీరం నిరర్ధక మగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము అన్నమాట. ప్రాచీన స్వభావం అంటే ఏంటి? క్రైస్తవుడు కాకముందు జీవించిన జీవితాన్ని ఏమన్నాడు? ప్రాచీన స్వభావం. అంటే ప్రాచీన స్వభావం అంటే పాత స్వభావం అని అర్థం. అంత బాప్తిసానికి ముందు ఉన్న స్వభావము లేకపోతే పరిస్థితులని చూడండి. స్వభావము ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. అక్కడ ప్రాచీన పురుషుడు అని గ్రీకులో ఉంది. కాబట్టి ప్రాచీన పురుషుడు అంటే ఎవరు? ఆత్మ, పాత జీవితాన్ని జీవించిన వాడు. ప్రాచీన పురుషుడు ఆయనతో కూడా సిలువ వేయబడిన ఎరుగుదుము. చనిపోయిన వాడు పాపవిముక్తుడని తీర్పు పొంది అన్నాడు. అది 7వ వచనం చూడండి. అక్కడ చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు, అంటే యేసుక్రీస్తు నందు బాప్తిసం ద్వారా చనిపోయిన వాడు పాప విషయమై, గత పాప విషయమై చనిపోయిన వాడు పాప విముక్తుడు అన్నమాట. అంటే పాపం నుండి విడుదల పొందినవాడు అని అర్థం అన్నమాట. గత పాపం నుండి ఏమైనాడు అనమాట? విడుదల పొందాడు. పాపం నుంచి విడుదల పొంది ఉన్నాడని తీర్పు పొంది ఉన్నాడు. మనము క్రీస్తు కూడా చనిపోయిన ఎడల, అది మనము క్రీస్తు కూడా చనిపోయిన ఎడల, మృతుల్లో లేచిన క్రీస్తు ఇకను చనిపోవడం నీకు మరణంలోకి ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించదమని నమ్ముచున్నాము అన్నమాట. కాబట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలాగైతే మరణించి తిరిగి లేచారో, ఇంకా మరణం ఆయన మీద, ఆత్మీయ మరణం ఆయన మీద ఆధిపత్యం లేదు. కాబట్టి అలాగే క్రైస్తవులైన మన మీద కూడా మరణ ప్రభుత్వం మన మీద ఏలుబడి చేయదన్నమాట. అంటే ఆత్మీయ మరణం మన మీద ఏం చేయదు? ఏలుబడి చేయదు. దాని నుంచి మనము తప్పించుకున్నాము యేసుక్రీస్తు ద్వారా మరణించడం ద్వారా, ఆయన సిలువ మరణం ద్వారా మనం కూడా మరణించడం ద్వారా, ఆయనతో పాటు మరణించడం ద్వారా మనము ఆ యొక్క పరిస్థితి నుంచి తప్పించబడ్డాం అన్నమాట. మరణము ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించదామని నమ్ముతున్నాం. 10వ వచనం, ఏలైనగా ఆయన చనిపోవడం చూడగా పాప విషయమే ఒక్కసారే చనిపోయాడు. ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. అదే 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో 21-22 వచనాల్లో పాపం మెరుగని ఆయన్ని మన కోసం పాపంగా చేసి, పాపం విషయమే ఎన్నిసార్లు చనిపోయాడు? ఆయన ఒకసారి చనిపోయాడు. పాప విషయమై ఒక్కమారే చనిపోయాను, కానీ ఆయన జీవించుడు చూడగా దేవుని విషయమే జీవిస్తూ ఉన్నాడు. ఎక్కడ? పరలోకంలో. అంటే పాప విషయం ఒకసారి చనిపోయాడు. ఆయన పాప విషయమే చనిపోయిన తర్వాత తిరిగి లేచిన తర్వాత జీవిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు మనం కూడా పాప విషయమే చనిపోయిన తర్వాత మనము కూడా క్రీస్తు యేసునందు జీవిస్తూనే ఉండాలన్నమాట. దేవుని విషయమే జీవించి చూడగా ఆయన దేవుని విషయమే జీవిస్తాడు, నిరంతరము జీవిస్తున్నాడు ఉంది కదా ఎబ్రీ పత్రికలో. అటువల్ల మీరును పాప విషయమే మృతులుగాను. అది మీరును అంటే ఎవరిని? క్రైస్తవుల్ని. పాప విషయమే ఏమై ఉండాలంట? మృతులుగా అంటే ఏంటి? అర్థం ఏంటి? చచ్చిపోయిన వాళ్ళుగా. పాప విషయమే చనిపోయిన వారుగా అంటే అర్థం ఏంటి? పాప విషయమే మృతులుగాను. అర్థమైందండి. క్రైస్తవులు కూడా ఎలా ఉండాలంట? పాప విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకోండి అన్నాడు. పాప విషయమే చనిపోయాము,
యేసుక్రీస్తునందు జీవిస్తున్నాము అంతే. దేంట్లో చనిపోయాం? ఎందుకని? పాప విషయంలో చనిపోయాం అన్నమాట. ఉదాహరణకు పార్టీకి పిలిచారు, ముందేరా బావా అన్నారు, అవునా? చచ్చిపోయాను నేను. మందు తాగే విషయంలో ఏమయ్యాను? చనిపోయాను అన్నారు. సినిమాకి వెళ్దాం రారా బావా అన్నారు, చచ్చిపోయాను అని నువ్వు అనుకోవాలా, మానేయాలి, అవునా కదా? కొత్త ఎలా ఉన్నాయో చూద్దాం అనుకుంటే నువ్వు ఇంకా బతికే ఉన్నావు అని అర్థం. పాపం విషయమే చనిపోవాలి. అర్థమవుతుందా? దేవుడు క్రీస్తు యేసు ద్వారా నీతిమంతులుగా తీర్చాడు మనల్ని. నీతిమంతులుగా తీర్చిన తర్వాత పాపంతో సంబంధం లేకుండా ఉండాలని ఆరాధ్యంలో చెప్తున్నాడు. పాపంతో సంబంధం లేకుండా ఉండాలన్నమాట. అదే పాప విషయమై చనిపోయాను కదా, పాప విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తు సజీవులుగా మిమ్మల్ని మీరే ఎంచుకోండి అన్నమాట. పాప విషయమై చనిపోయిన వారుగా ఎంచుకోవాలి. మనం క్రీస్తు యేసునందు జీవిస్తున్న వారుగా మనము ఎంచుకోవాలి. అర్థమైందా? అర్థం లేదా? ఏమీ మార్పులేం కనపడవు. క్రైస్తవులు అయిన తర్వాత భౌతిక సంబంధమైన చేంజింగ్ ఏం కనపడదు. ముఖం తెల్లగా వచ్చేయటం వస్తుందా? నల్లగా ఉన్న వాళ్ళు తెల్లగా మారిపోవడం ఇలాంటివి ఏమైనా ఉంటాయా? ఏముండవు. మనమే ఎంచుకోవాలి. అలాగా నేను బాప్తిసం పొందాను కాబట్టి పాప విషయమై చనిపోయాను, నేను పాప విషయమై చనిపోయాను అని చెప్పేసి ఎంచుకుని నేను క్రీస్తునందు జీవిస్తున్నానని ఎంచుకుని జీవించాలంతే. అర్థమైందా? అలాగున్న మనం క్రీస్తు యేసునందు జీవించగలిగితే దానికి ఒక అర్థం ఉంటుంది, క్రైస్తవుడిగా బ్రతుకుతున్నాను. అంతేగాని అటు లోకము ఇటు క్రైస్తవ్యము ఈ రెండు కలిపి బ్రతుకుతుంటే మనుషులు ఎవరు కనపడలేదన్నమాట. క్రైస్తవులు అంటే ప్రత్యేకమైన జీవితం కదా, ప్రత్యేకించబడిన వాళ్ళు కదా. పూర్వం దోషకుడు హింసకుడు హానికరుడు ఎవరు? పౌలు. మళ్ళీ అలాంటి జీవితం కనపడిందా? కనపడలేదు. రాళ్ళతో కొట్టి చేసుకున్నారు. కానీ ఆయన పవర్ వీళ్ళకి తెలియదు, పాతదే. ఆ రాళ్ళతో కొట్టిన వాళ్ళకి తెలుసా? ఒక్కసారి రాళ్ళతో కొట్టేటప్పుడు ఎవడు రాడేస్తాడో నా ముందు, నా గురించి తెలుసా మీకు, ఒకసారి తెలుసులేం కనుక్కోండి ఇలా అని చెప్పేసి అన్నాడంటే ఏమైపోద్దా? నేనంటే ఏంటి అనుకుంటున్నారు మీరు? మిమ్మల్ని అందరూ ఈడ్చుకెళ్ళి మొత్తం లోపల వేసేస్తే ఏదో ఏం వాళ్ళే మొత్తం తను ఏమీ లేనివాడుగా ముందు ఆ పద్ధతిలో ఏం మానేసుకోవాలి. ఆయన రాళ్ళతో కొట్టబడితే కామ్గా మామూలుగా వెళ్ళిపోయాడు అంతే. దెబ్బలతో రాతి దెబ్బలు, పొరడా దెబ్బలు అనుభవించాడు. అంతేగాని నేనేంటో చెప్తాను ఒకసారి, ఫోన్ ఇలాగి మీ అంతేంటో చూస్తాను ఒకసారి, ఎవరు బాగా ఫోన్ కొట్టరా నువ్వు ఆయనకి అని చెప్పేసి మనవన్నీ శ్రమలు అనుభవించుకోకుండా ఏదో రకంగా అవమానం అనుభవించుకోకుండా గట్టెక్కడానికి ప్రయత్నాలు. ఏమనుకుంటున్నాడు మన గురించి? ఒకసారి ఫోన్ కొట్టి మనకు తెలుసు కదా, ఆయనకు ఫోన్ చేయి నేను చూసుకుంటానని చెప్పి కోపంలో అలాంటివన్నీ ఆలోచనలు వస్తాయి కదా. కాబట్టి ఏం జరుగుతుందో నాయన మీ చిత్తం, నేను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పాలా. అంతేనా? దాటేయటానికి సిద్ధంగా ఉన్నాను నాయన, నువ్వు సాయం చేయకపోతే నేను ఎలా దాటాలో నాకు తెలిసి ఇక్కడ ప్రభుత్వాలు ఉన్నాయి, నేను వాడుకుని దాటేస్తాను నాయన అంటే నువ్వు క్రీస్తు యొక్క శ్రమానుభవం రాదు. వస్తుందా? రాదనమాట. అసలు క్రైస్తవుడిగా నేను మొదటి నుంచి కూడా ఆఫర్స్ వచ్చినా, అంటే ధన సంబంధమైన ఆఫర్స్ వచ్చినాయి. దేవుని పనివాడు అసలు నిజంగా భూమి మీద ఎక్కువ సంపాదించాలంటే ఫాస్ట్ అనబడేవాడు కన్నా ఎవరున్నాడండి అసలు? అవునా కాదా? అలా ఇంటికి వెళ్తే డబ్బులు వచ్చేస్తాయి, ఇలా మీటింగ్కి వెళ్తే డబ్బులు వచ్చేస్తాయి, ఆదివారం డబ్బులు. అసలు ప్రభుత్వ ఉద్యోగకైనా 1వ తారీఖు నుంచి 5వ తారీఖు దాకా ఆయన అలా ఎదురు చూస్తూనే ఉండాలి. అవునా కాదా? స్వస్థ ఎడితే చాలు ఏమైపోతాయి, ఇవన్నీ వరుసెట్టి సాలలో కట్టేస్తారు, అంతా కొనేస్తారు. అవునా కాదా? అసలు దేవుని పనివాడు అనబడేవాడు కంటే ఈ లోకంలో సంపాదించేవాడు ఎవడున్నాడు చెప్పండి? ఒక ఎంఆర్ఓ వేసుకెళ్ళాడు కారు, ఫార్చునర్ వేసుకెళ్తాడు ఎవరు? సేవకుడు. ఎంఆర్ఓ ఎప్పుడో డోరు ఎప్పుడుదో పాత తెట్టుకుని ఎదర ఎంఆర్ఓని వెళ్తాడు 10 లక్షల కారు కొనుక్కొని. ఈయనన్ని
50 లక్షల కారు వేసుకెళ్తాడు పక్కన నేనా నువ్వా అని. అప్పుడు ఎంఆర్ఓ ఏమనుకుంటాడా, పొద్దున్న సాయంత్రం కాగితాలు తిరిగేసి సంతకాలు పెట్టి ఇంత పని చేసి తలపోటు అనుభవిస్తుంటే వీడు సింపుల్గా నాకంటే గొప్ప కారు వేసుకెళ్తాడు అంటాడు. ఎవడైనా ఎక్కువ సంపాదించేది? అందుకని దేవుని పనివాడు ఒకవేళ సంపాదించాలనుకుంటే సంపాదించగలుగుతాడు. కానీ అది దేవుడు సంపాదించడానికి కాదు ఏర్పాటు చేస్తా, పని చేసి భోజనం చేయడం అంటే భోజన పానీయాలకు మాత్రమే చూసుకుంటూ బతికితే ఎలా ఉంటుందో సేవ అని చెప్పేసి నేను ఈరోజు వరకు నిలబడి ఉన్నాను. నిలబడి ఉంటే అనుభవిస్తున్నాను అన్నమాట. అలా ఉంటే ఎలా ఉంటుందో అనుభవిస్తున్నాను. మీకు అర్థమైనా అర్థం అవ్వలేదా? అసలు దేవుడు ఇప్పుడు ఉదాహరణకి మనము శోధించేస్తే ఇచ్చేస్తాడు ఆయన, నీ బాధ నువ్వు పడి అని చెప్పేసి. ఆ బాధలు మరీ ఎక్కువగా ఉంటాయి. అందుకని దేవుడిని ఏం చేయకూడదు. ఇప్పుడు మాంసం అడిగారు అరణ్యంలో, మేము ఎందుకు తీసుకొచ్చావు నాయన, మాకు మాంసం 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 పిల్లలు శోధించడం అంటే తెలుసా మీకు? నాకు పెన్న కావాలి అంటారు కదా, అలాగే పొద్దున్న సాయంత్రం ఎడితే నువ్వేం చేస్తావు? ఇసుకెత్తిపోయి ఏం చేస్తావు? ఇక అని చెప్పి అడుగుతావు, అవునా కదా? అలాగే దేవుని కూడా నాయన ఇస్తావా ఇవ్వ అని ఇలా శోధించేసావనుకో, ఏదో ఒక నది తెరిచేస్తాడు నీకు, నువ్వు అందులో కొట్టుకుపోవాల్సిందే. డబ్బుల్లో కొట్టేస్తాడు. దాని సమస్యలు బాధలు ఎంత భయంకరంగా ఉంటాయి. సొలొమోను అంటాడు, నిద్రడతలేదు నాయన అంటాడు. నాకేమో అదే కావాలి నాయన, నాకు ఎక్కువ డబ్బులు కావాలంటే మనం. ఆయన ఏమంటాడు? నిద్ర పడతలేదు ధనం సమృద్ధి చేత అంటాడు ఆయన. అవునా కాదా? మాకు ఏమొద్దు, మేము అవన్నీ కొనుక్కోవాలి, కార్లు బండ్లు మంచి మంచి బిల్డింగ్లు కొనుక్కోవాలి. నాయన నీకేం తెలుసు ఇక్కడ బాధ, నీకేం తెలుసు నాయన ఇక్కడ బాధ, మాకు అన్నీ కావాలి ఇక్కడ అన్నీని. నువ్వేమో ఏమి ఇవ్వకుండా ఏసు ప్రభులాగా బతకమంటే ఇక్కడ ఎవరో రోడ్డు నప్పుడు పట్టించుకోవట్లే. అవునా కాదా? నువ్వు ఇస్తావు ఇవ్వ అంటే ఇచ్చేస్తాడు ఆయన, కానీ పట్టించుకోండి. నిన్ను అడిగేసావు కదా, అనుభవించాడు. అలాగే మాంసం ఇచ్చేసి వాళ్ళని ఆ మాంసం తిని 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 ఆ పలస అందరిలో ఏమొచ్చినాయి, పురుగులు పుట్టేసి కొంపు పుట్టేసి ఆ వాసనకి రోగాలు వచ్చి చచ్చిపోయారంటే. అలా శోధిస్తే అలా జరుగుతుంది. అందుకే ఏమన్నాడు కొరింథీ పత్రికలో, ఏం చేద్దాను? శోధించొద్దు దేవుణ్ణి, శోధించి సంహారకుని చేత నశించిపోయారు అన్నాడు. అందుకని ఏం చేయొద్దు. ఏమనాలి దేవుణ్ణి ఏమనాలి? బాధలు అనిపిస్తుంది, నాయన మీ ఇష్టం, మీ మీ చిత్త ప్రకారంగా నన్ను నడిపించండి అంతే. ఆ పదం వాడాలంతే యేసు ప్రభులాగా. అంతేనా? ఏంటి నాయన ఈ బాధలేంటి, ఈ సమస్యలు ఏంటి? ఏలిలాగా ఒకసారి పవర్ ఇస్తే నేను మొత్తం ఇదంతా ఏం చేద్దాను అని మన బాధలు. నేను అవునా కాదా? కాబట్టి ప్రతి మనిషి ఏదో ఒక దాని చేత అంటే ఏదో ఒక విధం చేత శోధించబడుతున్నవాడే, అవునా కాదా? అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎన్నున్నా అపవాది కూడా తీసుకెళ్ళి ఇదిగో ఇదంతా చూపించి నాకు నమస్కారం చేయి ఇచ్చేస్తారన్న. మనం ఆ స్టేజ్లో ఉంటే అబ్బా ఇంత అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలని చెప్పేసి మనం ఏం చేస్తాం, నాయన కాసేపు మరి ఇదంతా ఇస్తున్నారు కదా నాయన, మరి ఏమనుకోకని అలాగే వెళ్ళొస్తామండి, అక్కడే ఉంటాం. అవునా కదా? ప్రభు ఏం చేశాడు? ఏమి 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 మీకు అర్థమైందా? దారంటే వెళ్తున్నప్పుడు అయ్యి చూపించేవారు ఆయనకి, వేటి మీద మనసు లేదు ఆయన. ఉందా? మనం అయితే చూసామంటే ఆగిపోతాం అంతే. ఇలాంటి తోటి కావాలండి నాకు అని ఇక్కడ మళ్ళీ ఎదరికి వెళ్ళిన తర్వాత ఇలాంటి తోటి కావాలండి, మళ్ళీ ఎదరికి వెళ్తే అలాంటి తోటి కావాలండి నాకు. ఇంకేంటి ఈ బండి చూసామనుకో, ఇలాంటి బండ్లు ఉంటే సరిపోద్దని మనకి అని. అవునా కదా? ఇంకా ఇలాగా మనిషికి కోరికలు చంపుకోలేని స్థితిలోకి పోతానన్న. మరి ఎందుకు మనము పాపం విషయమై చనిపోతే ఇవేమీ మనసులో ఉండవు, భోజన వసతులు ముందుకు వెళ్ళిపోతాం అనమాట. మీకు అర్థమైందా? అర్థం అవ్వలేదా? నా భార్య అంటుంది చిన్నది ఏదైనా బంగారం కొని అంటుంది అనుకో, సరే దేవుడిస్తే చూద్దాం అంటావు. అప్పుడే 15 సంవత్సరాలు అయిపోయినాయి, ఏం కొనలేదు. ఎవరిస్తే చూద్దాం? ఆయన ఎవడో నేను కొన్నా ఆయనకి.
ఆయన ఎవడో నేను కొన్నాం జబ్దాగా అడుగునా సార్ నీకు ఎందుకు, నేను ఎందుకు నీకు మంచి ఏం చేస్తాను, ఆయన ఏమని ఆయన ఎవడో నేను కొన్నాను. నీకు అర్థమైనా అర్థం లేదా? కాబట్టి స్త్రీ శోధన ఎలా ఉంటుందో న్యాయాధిపతులు కన్నా 16 అవునా? చచ్చిపోవాలనిపిస్తుంది. నేను మా బంధువు ఒకటి చనిపోయాడంటే ఎంత శోధించేసి ఉంటారో ఆ ఇద్దరు భార్యలు. చాలా విచారకరమైన విషయం. నేను నిజానికి వెళ్ళిపోవాలి కానీ దేవుని పని కదా చెప్పేసి వాళ్ళు ఏమనుకుంటే అనుకొని తర్వాత వెళ్దామని చెప్పేసి ఆగిపోయారు. కారణం ఏంటంటే దేవుని పిల్లగా అలాంటి పరిస్థితులు జరిగినప్పుడు మనం బంధుత్వం కనపడకపోతే బాధపడతారు, అవునా కాదా? కానీ మరి దైవ కార్యం వదిలిపెడితే ఆయన బాధపడతాడు. ఎవరు వీళ్ళు తిట్టినా పర్లేదు, ఎవరైనా ఏమనకూడదు, ఆయన కోప్పడకూడదు మన మీద. ఎవరు? దేవుడు కోప్పడకూడదు. అది గుర్తుపెట్టుకోవాలి. అందువల్ల గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం దేవుని శోధించి నాయన ఇస్తావా ఇవ్వా అని మత్స్యాకర్లాగా శోధిస్తే వచ్చేస్తాయి కానీ సమస్యలు ఎదురవుతాయి. కానీ మనల్ని ఏ స్థితిలో ఉంచాడో అదే స్థితిలో మనం సంతృప్తిగా బ్రతికితే ఆ భాగ్యం చాలా గొప్పది. అంటే దేవుని వాక్యం మరి ముఖ్యంగా దేవుని వాక్యం యొక్క లోతుల్లోకి వెళ్ళగలుగుతాం అన్నమాట. అది దేవుని యొక్క స్వభావంలో పాలుభాగస్తులము అవుతాం అన్నమాట. లేకపోతే ఈ శరీర సంబంధమని కావాలనుకుంటే కనుక ఆయన స్వభావంలోకి వెళ్ళలేము మనం. అర్థమైందా? అర్థం లేదా? కాబట్టి దేవుని విషయమే క్రీస్తు యేసునందు సజీవులుగా మిమ్మల్ని మీరే ఎంచుకోండి అన్నాడు. చూడండి 12వ వచనం. కాబట్టి ఏది పాపం విషయమే చనిపోయిన నూతన విషయమై జీవించాలాగిన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలాగైతే మరణించి తిరిగి లేచారో మనం కూడా పాపం విషయమై మరణించి తిరిగి లేబడేటట్టుగా మనం బ్రతకాలని చెప్తూ 12వ వచనంలో కాబట్టి శరీర దురాశకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరం అందు పాపాన్ని ఏలనీయకండి అన్నమాట. పాపము పరిపాలన చేయకూడదంట శరీరం మీద ఏం చేయకూడదంట? దేవుని వాక్యాన్ని అంటే యేసుక్రీస్తు వారు పరిపాలన చేయాలి మన శరీరం, మన యొక్క దేహం మీద. ఎందుకంటే 1 పేతురు 3:14 మీ హృదయములందు ప్రభువుని ప్రతిష్ఠించుకోండి అంటాడు. యేసుక్రీస్తు వారిని మీ ప్రభువుగా ప్రతిష్ఠించుకోండి అంటాడు. అంటే మన హృదయాల్ని పరిపాలించేది ప్రభువే ఉండాలన్నమాట. మళ్ళా పాపమై ఉండకూడదు. అర్థమైందని? పాపము ఏం చేయకూడదు అనమాట, పరిపాలన చేయకూడదు అనమాట. అక్కడ చెప్తాడు ఎందుకు. ముందుకు సాగితే కనుక మనకి ఈ విషయాలు అర్థమవుతాయి. చూడండి. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనాలుగా అప్పగించకండి. మీ అవయవములను దుర్నీతి సాధనాలుగా ఆ పాపానికి, అది దుర్నీతి సాధనాలుగా పాపానికి అప్పగించండి. ఇంకా ముందుకు సాగితే మీకు విషయాలు అర్థమవుతాయి. అయితే మృతుల్లోండి సజీవులు మనకు మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకోండి. మేము చనిపోయి తిరిగి లేచాను ప్రభునందు అని మనం దేవునికి అప్పగించుకోవాలండి. ఇక్కడ చెప్పబడిన ఈ 2 వచనాలు 12, 13 వచనాలు ముందు వివరిస్తాడు. అందుకే నేను ముందుగా ఎదరికి వెళ్తున్నాను. మీ అవయవములను నీతి సాధనాలుగా దేవునికి అప్పగించండి. మీరు కృపకే కానీ ధర్మశాస్త్రానికి లోనైన వారు కారు కనుక పాపం మీ మీద ప్రభుత్వం చేయదు. అది కాబట్టి మీరు కృపకే కానీ ధర్మశాస్త్రానికి లోనైన వారు కారు అన్నాడు. కృపకంటే ఏది? కొత్త నిబంధన. మీరు ధర్మశాస్త్రానికి లోనైన వారు కారు కనుక పాపం మీ మీద ప్రభుత్వం చేయదు. కృపలో ఉన్నవారి మీద అనగా క్రైస్తవుడి మీద పాపం ఏం చేయదు? ప్రభుత్వం చేయదు. ఎందుకంటే పాపం నుంచి విడుదల పొందాం కదా. బాప్తిస్వం ద్వారా పాపం నుంచి ఏం పొందాం? విడుదల పొందాం. కాబట్టి ఇంకా పాపం ఏం చేయదు? ఏలుబడి చేయదు అన్నమాట. అట్లయిన ఎడల కృపకే కానీ ధర్మశాస్త్రానికి లోనగు వారు కామని పాపం చేయదుమా? అది అన్నటికీ కూడదు. అది అస్సలు చేయకూడదు. కృపలో ఉన్నాం కాబట్టి పాపం చేద్దామా? చేయకూడదు. కృపలో ఉన్నాం కాబట్టి పాపం చేయకూడదు. లోబడుటకు ఇక్కడ చెప్తున్నాడు వివరణ. ఈ 12, 13, 14 వచనాలు వివరణ ఇక్కడ ఇస్తున్నాడు. చూడండి. అక్కడ లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకొందురో, దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అది చావు నిమిత్తముగా పాపమునకే కానీ నీతి నిమిత్తంగా విధేయతకే కానీ దేనికి మీరు లోబడుదురో దానికే దాసులు మీరు ఎరగరా. మీరు పాపానికి దాసులై ఉంటుంది కానీ ఏ ఉపదేశ క్రమానికి మీరు అప్పగించబడ్డారో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారే పాపం నుండి విమోచించబడి నీతికి దాసులయ్యారు. ఇందుకు దేవునికి స్తోత్రం.
ఒక ఉపదేశ క్రమానికి అప్పగించబడ్డాం. ఏది? అపోస్తుల యొక్క బోధకి. అవునా? అపోస్తుల బోధ క్రమానికి అప్పగించబడ్డాం క్రైస్తవులు. అవునా? అపోస్తుల బోధకి లేదా కొత్త నిబంధనకు అప్పగించబడ్డాం. ఈ కొత్త నిబంధనకి అప్పగించబడిన మనము ఇక పాపానికి దోషులై ఉండకూడదు. ఇప్పుడు తెలియపరుస్తున్నాడు. పాపం నుండి విమోచించబడి నీటికి దోషులై. ఇందుకు దేవుని స్తోత్రం. మీ శరీర బలహీనతను బట్టి మనుషు రీతిగా మాట్లాడుతున్నాను. ఇప్పుడు వివరిస్తున్నాడు 12, 13, 14 విషయాలు. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మీ శరీర బలహీనతను బట్టి మనుషు రీతిగా మాట్లాడుతున్నాను. ఏమనగా అక్రమం చేయుటకై అపవిత్రతకు అక్రమమునకు మీ అవయవములను దోషులుగా ఎలాగో అప్పగించుతురో. ఎప్పుడు క్రైస్తవుడు కానప్పుడు పాప జీవితంలో ఉన్నప్పుడు అవయవాలను దేనికి అప్పచెప్పాం? అక్రమమునకు అపరిశుద్ధతకి. అంటే అర్థం ఏంటి? అక్రమానికి అంటే క్రమం తప్పి బ్రతకడానికి. అవునా? ఉదాహరణకి దొంగతనం చేసి బతకం, అది అక్రమం. అవునా కాదా? అది అలా అనమాట. లేకపోతే వ్యభిచారించి బతకం, అది అక్రమం. అలాగా అక్రమానికి, అలాగే అపవిత్రతకి. అంటే ఏంటి? శరీరము అపవిత్రత అంటే ఏముంది? జారత్వం చేసాం, అపవిత్రమయ్యాం. వ్యభిచరించాం, జారత్వం, అపవిత్రమయ్యాం. ఇలా శరీరాన్ని మనం దేనికి అప్పగించామో ఆ అపవిత్రతకి, అక్రమానికి అప్పగించాం ఒకనాడు శరీరాన్ని. ఎప్పుడు? క్రైస్తవుడు కాకముందు అన్నమాట. క్రైస్తవుడు కాకముందు అదే చెప్తున్నాను అనమాట. పాపాన్ని ఏలనీకినంటే అర్థం ఏంటి? పాపాన్ని ఏలనీకనంటే ఇంతకు ముందు శరీరంలో ఏమి ఏలుబడి చేసినాయి? అర్థమైనా? శరీరం యొక్క మనసు కోరికలు ఏం చేసినాయి? శరీరం మీద ఏలుబడి చేసినాయి. అది శరీరం మీద ఏలుబడి చేయటం వల్ల పాపం చేసావు. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు ఏమన్నాడు ఆయన? శరీర బలహీనతను బట్టి మనుషుల రీతిగా మాట్లాడదు. ఏమన్నా? అక్రమం చేయుటకై అపవిత్రతకును అక్రమణకు మీ అవయములు దాసులుగా ఎలాగ అప్పగించారో. ఎలాగ అప్పగించామా లేదా? మరే ఇచ్చల విడితనానికి అప్పగించాం మనం శరీరాన్ని. సొలొమోను కూడా కన్ను ఏది ఆశిస్తే అది ఏదంటే. ఇప్పుడు ఉదాహరణకి శరీరం కళ్ళు ఏమన్నాయి? మాప్స్ చూడాలన్నాయి, చూసుకో అని చెప్పేసి వదిలేసాం. ఈ చెయ్య దొంగతనం చేయడానికి ఇష్టపడదా? చెయ్యి తీసేయి, ఎవరొకరు తీసేసి లోపలెట్టే. జేబులో చిన్నప్పటి నుంచి పెన్సిళ్ళు, పెన్నులు, పుస్తకాలు తీసేసి లోపలెట్టే. అవునా? ఆల చెట్ల మీద, ఏళ్ళ చెట్ల మీద కాయలు కోసేసాం. ఇదే కదా పని. ఇది కూడా పాపమా కాదా? పాపం ఏముందండి, అవి తింటాకంటే ఉండడు ఒకరు. పాపం అంటే ఏదో ఒక బస్సులో బాంబు తగలెట్టేసి బాంబు పెట్టేయడం పాపం కాదు. పాపం అనేది శరీరం మీద దుర్నీతికి సాధనాలుగా అప్పచెప్పడం. అంటే నీతి కానిది ఏదైనా పాపమే. అవునా కాదా? కాబట్టి మనము ఏం చేసాం? నాలుక ఉంది, నోటు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం. నాలుక స్వేచ్ఛగా ఆడించడం. అబద్ధ ప్రవక్తల గురించి మాట్లాడతాడు కదా ఇర్మియా ఎజ్కేల్లో. స్వేచ్ఛగా ఆడించడం అంటే ఏంటి? ఇటు తిప్పితే ఇటు తిప్పేయడం, ఇటు తిప్పితే ఇటు తిప్పేయడం. అంటే అర్థం ఏంటి? ఎలా పడితే అలా మాట్లాడేయడం. అంటే నిజం మాట్లాడడం మీద నిలబడి ఉండడం కాదు. అవునే కదా? కాబట్టి ఎలా పడితే అలా మాట్లాడడం అనేది ప్రమాదకరమే అంట. అంటే ఆ శరీరాన్ని, ఈ అవయవాలన్నింటినీ కూడా అప్పగించేసాం అనమాట. అవునా కదా? ఇప్పుడు అబద్ధం ఆడడంలో ఒక మాట విశ్లేషించేయడం ఏముంది? ఈజీ కదా. రెండు నాలుకలు కలిగినట్టు వాడే ఉండకూడదు అన్నాడు కదా. కాబట్టి ఇప్పుడు అబద్ధాలు ఎలాగ ఆడతాం? సింపుల్గా ఎక్కడికి వెళ్ళామంటే ఎక్కడికి వెళ్ళలేదు అంటాడు, అంతే. ఎంత సింపుల్ అది. అవునా కదా? అబద్ధం ఆడడం ఎంత సింపుల్. ఎక్కడికి వెళ్ళలేదండి. ఏం తినా అంటే ఏమీ తినలేదంట. ఇప్పుడు భార్య ఫోన్ చేసిన అనుకో, నువ్వు ఎక్కడున్నావు అని అనుకోండి. నేనా ఇక్కడ పొలంలో ఉన్నాను అంటాడు. ఎక్కడో పాడేరులో ఉన్నాడు. లేదా సినిమాకి ఎక్కడికి వెళ్ళాలంటే ఇక్కడే ఉన్నాను అంటాడు. కావాలంటే ఇదిగో చూడు ఒకసారి అని టక్ మని ఏదో కొట్టి చూపిస్తాడు. అవునా కదా? జనాలు అలాగే ఉన్నారా లేదా? సింపుల్గా మాట్లాడతారు. ఇంకా కోర్టులో ఉంటారా? ఇంక మామూలు కదా. ఇదేంటి అంటే ఇదండి, ఇది పెట్రోల్ అని అంటాడు. వాళ్ళవన్నీ అలాగనమాట.
ఇంకా ఆ కోర్టుకి ఎప్పుడు వెళ్ళలేదు అనుకోండి, మీరు వెళ్ళి అక్కడ చూస్తే అబద్ధ సాక్ష్యాలు చెప్పడానికి జనం పక్కన ఉంటారు. కాకినాడ ఉంది కదా, ఎక్కడైనా సరే కాకినాడలో అబద్ధ సాక్ష్యాలు చెప్పడానికి సాక్ష్యాలని అంటే వాళ్ళు ఏం చెప్తే అది చెప్తారనమాట. అలా చెప్తాకి నిలబడి ఉంటారు, డబ్బులు తీసుకుంటారనమాట అబద్ధ సాక్ష్యం చెప్పడానికి. అబద్ధ సాక్ష్యానికి నువ్వు చూడలేదు, సాక్ష్యం అంటే ఏంటి చెప్పండి? చూసి ఉండాలా? ఆడెవడో తెలీదు అక్కడ, చూశానండి ఈయనే చూశానండి అని చెప్తాడు, వీడికి డబ్బులు వస్తాయి అలా ఏం చెప్పాడు? అబద్ధ సాక్ష్యం చెప్పాడు. అది శరీరానికి దేనికి ఉపయోగించాడు? అబద్ధానికి వాడా వాడలేదా? అలా మనం కూడా అనేక విషయాలు ప్రాచీన జీవితంలో ఈ దేహ అవయవాలన్నీ కూడా అపవిత్రతకి, అక్రమానికి అంటే క్రమం తప్పిన జీవితానికి అప్పగించేసాం. అంటే ఒక రకంగా పాపం మన మీద ఏం చేసింది? పాపం ఏలుబడి చేసేటట్టుగా మనము జీవించాం. అది బాప్తిసం పొందాం, చచ్చిపోయాం. పాపం విషయం ఏమైపోయాం? చనిపోయాం. పాపం విషయం చనిపోయాం. ఇప్పుడు ఇదే శరీరం మారిందా? మారలే. ఈ శరీరంతో ఏమేమి పనులు చేశామో వాటి వల్ల మనకి దేవుని మీద వాటి మీద మనకి ఉగ్రత వచ్చింది. అది యేసుప్రభునందు విశ్వాసం నుంచి బాప్తిసం పొందడం వల్ల మన ఆ ఉగ్రత తప్పించబడింది. పాపాలు క్షమించబడ్డాయి. పాపాలు క్షమించబడిన తర్వాత ఇదే దేహంతో ఏం చేయమన్నాడు చెప్పాడు అక్కడ. చూడండి అక్కడ, మీ శరీర బలహీనతను బట్టి మనుషులతో మాట్లాడుతున్నాను. ఏమనగా అక్రమం చేయటకే అపవిత్రతకు, అక్రమానికి మీ అవయవాలని దాసులుగా ఎలాగ అప్పగించారు? దాసులుగా అప్పగించడం అంటే అవే పనులు చేయటానికి అన్నమాట. అలాగే ఇప్పుడు చూడండి, అలాగే అంటే ఇంతకుముందు ఎలా అప్పారు, అలాగే ఇప్పుడు మళ్ళా పరిశుద్ధత కలుగుటగా ఇప్పుడు మీ అవయవాల నీతికి దాసులుగా అక్రమము, నీతి జాగ్రత్త పెట్టుకోండి. క్రమం తప్పి బ్రతకడము అక్రమం, అర్థమైందా? నీతి క్రమంగా బ్రతకడం అంటే ఏంటి? దేవుడు నియమించిన ప్రకారంగా బ్రతకడం అన్నమాట. అంటే మీకు అర్థమయ్యేలాగా, వివాహానికి ముందు ఒక స్త్రీ పురుషులు ఇద్దరు కూడా యవనస్తులైన వాళ్ళు లైంగికంగా సంబంధం పెట్టుకున్నారనుకోండి, దాన్ని ఏమంటారు? అక్రమం. అవునా? వివాహం చేసుకున్నారు, సంబంధం పెట్టుకోకుండా పెద్దల అనుమతితో ఏం చేశారు? వివాహం చేసుకున్నారు. దాన్ని ఏమంటారు? క్రమం. ఎవరు ఏర్పాటు చేశారు? అది దేవుడు. అదనమాట క్రమం, అక్రమం. అర్థమైందా? అది కాబట్టి ఇప్పుడు నీతికి అప్పగించడం అంటే ఏంటి? దేవుని వాక్య ప్రకారంగా మన జీవితాలని మన వాక్యానుసారంగా నడిపించుకోవడం. ఇదే శరీరంతో అవయవాలతో అన్నమాట. ఇదే శరీరంతో ఈ దేహాన్ని నీతికి దాసులుగా అప్పగించాలన్నమాట. నీతికి దాసులుగా అప్పగించాలి పరిశుద్ధత కలగడానికి. అంటే శరీరాన్ని అపవిత్రపరచుకోకూడదు. శరీరం ఏమవకూడదు. అప్పుడు మొదలుకొని పత్రిక 6:18 వచనంలో మీరు జాగ్రత్తగా దూరంగా పారిపోండి అని చెప్తూ మీ శరీరానికి అపవిత్రత కలగజేసుకుంటారు. ఈ శరీరానికి శరీరం అంతా అపవిత్రం అవుతుంది అని చెప్తాడు. జాగ్రత్త. అర్థమైందా? అందువలన పరిశుద్ధత కలగాలన్నాడు అనమాట. మీరు పరిశుద్ధులవిటియే దేవుని చిత్తం అన్నాడు కదా. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4:7 వచనంలో మీరు పరిశుద్ధులవిటియే దేవుని అంటే ఏంటి? పరిశుద్ధతగా బ్రతకాలనేది దేవుని ఉద్దేశమా కాదా? మరి ఇప్పుడు పరిశుద్ధత ఉండాలి, రెండోది క్రమం ఉండాలి. అంటే నీతి, పరిశుద్ధత ఉండాలి, నీతి ఉండాలన్నమాట. దేవుని వాక్య ప్రకారంగా బ్రతికి దేహాన్ని అపవిత్రపరచుకోకుండా ఉండాలన్నమాట. ఎందుకో తెలుసా? నా నోరు అబద్ధాలకి, అదైందా, అపవిత్రమైన మాటలకి వాడి ఆదివారం వచ్చిన తర్వాత ఇదే నోరు అంటే నాలుకని కీర్తనలు పాడడానికి, దేవుని మాటలు చెప్పడానికి వాడకూడదు. ఎందుకంటే ఒకనాడు అక్రమానికి వాడబడ్డాయి కదా. అక్రమానికి వాడబడినవి మళ్ళీ ఈ నోరు ఏమవ్వకూడదు? ఈ పవిత్రమైన వాటికి లేకపోతే నీతికి, పవిత్రతకి వాడబడకూడదు. అందుకని దేవుడు ఏం చేశాడంటే మన పాపం నుంచి విడుదల చేసి ఈ అవయవాలని నీతికి ఉపయోగించమన్నాడు అనమాట. రోమపత్రిక 12 చెప్పాడు కదా విషయాన్ని. సజీవ యాగంగా మీ శరీరాన్ని దేవునికి సమర్పించండి అన్నాడు.
అవునా కాదా? సజీవ యాగంగా మీ అవయవాలు దేవునికి సమర్పించండి, మీ శరీరాన్ని క్షమించి మీ శరీరాన్ని సమర్పించేయండి అని బలి చేయండి అన్నాడు. బలి చేయండి దేవునికి మీ దేహాన్ని. చిన్నప్పుడు కానుకలు పట్టేటప్పుడు పాట పాడేవారు, నీ సమర్పణ చేయము ప్రభువునకు నీ దేహమును నీ ధనమును సమయమును. అది బైబిల్ అర్థమైన తర్వాత తెలిసింది. అంటే అర్థమైంది అర్థం లేదు, జస్ట్ క్యాజువల్గా పాట అందరూ పాడితే మనం పాడేయటం. అవునా కాదా? గ్రంథం అర్థమైన తర్వాత దేహాన్ని సమర్పించడం, సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం, దేవునికి ఇవ్వటం, ఇవన్నీ కూడా అర్థమైంది. లేదంటే అప్పుడు సమర్పణ చేయమని చెప్పి 10 రూపాయలు వేసేవారు వాళ్ళు. 100 సంపాదించినా, లక్షలు సంపాదించినా, అది వేలు సంపాదించినా సమర్పణ చేయము నీ దేహము నీ దానం అని చెప్పేసి చాలా అంటే వాళ్ళు సంపాదించిన దానికంటే తక్కువ వేసేవారు. అర్థం కాలేదన్నమాట. క్రైస్తవ జీవితం యొక్క విలువ అర్థం కాలేదన్నమాట. అర్థమైతే ఏం చేస్తారంటే సంపాదించట్లో ఎంత దేవునికి ఇవ్వాలో అంత ఇచ్చేస్తారు. అర్థమైందా? పరిశుద్ధతకి కలుగుటిగా ఇప్పుడు మీ అవయవం నీటికి దాసులుగా అప్పగించండి అంటే అర్థమైంది కదా. నీటికి దాసులుగా అప్పగించడం అర్థమైందా? దేవుని వాక్యం ఏం బోధిస్తుందో దానికి ఈ శరీర అవయవాల్ని అప్పచెప్పాలి. ప్రభు చెప్పాడు కదా మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, ఈ మీరు మోహపు చూపు చూడొద్దని. అవునా కాదా? అంటే అప్పుడు మోహపు చూపు అనేది అపవిత్రత. చూపు అపవిత్రమైనట్టే కాదా? పవిత్రత అంటే చూపుని మోహపు చూపు లేకోకుండా కంటి చూపుని పవిత్రంగా ఆలోచించగలిగితే, అంటే పవిత్రంగా చూడగలిగితే మోహపు చూపు లేనట్టు. అంటే చూపు అపవిత్రం అవ్వలేదు అన్నమాట. అర్థమైందా అర్థం అవ్వలేదా మీకు? ఇప్పుడు మనం ఏం చేయాలా? మోహపు చూపు చూడడం అక్రమమా అక్రమం? మరి ఇప్పుడు ఏం చేయాలా? తిమోతి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం ప్రకారంగా మొదటి వచనం ప్రకారంగా పూర్ణ పవిత్రతతో అక్క చెల్లెండ్రని చూడమన్నాడు అంతే. అవునా? అబ్బాయి ఏలి కుమారులాగా ఉంటానంటే ఏదో యుద్ధంలో తీసేస్తాడంతే. నేను ఏలి కుమారులాగా ప్రవర్తిస్తాను సంఘంలో అంటే, ఏలి తెలుసు కదా, తెలుసు కదా, ఏలి కుమారులా ప్రవర్తిస్తాను నేను సంఘంలో వచ్చిన వాళ్ళతో నేను ఇష్టంగా బతుకుతానంటే తీసేస్తాడన్నమాట. అర్థమైందా అర్థం లేదా? కాబట్టి అక్రమం అంటే ఇప్పుడు మనము మారాం కాబట్టి మన చూపు మారాలా. ఆయన ఎవరో ఒక ఆయన పాడుతున్నాడు, చూపు మారాలా, నీ గుండు కొట్టుకోవడం కాదురా బాబు, గుణం మారాలా, గుండు కాదు. అవునా కాదా? గుణం మారాలి కానీ ఏం కాదు, గుండు కాదు కొట్టించుకోవడం. అది అంటే వీళ్ళు మనవాళ్ళు ఏం చేస్తారంటే ఈ కొన్ని తీర్థయాత్రలు ఉన్నాయి మనకు కూడా. అవునా? మా ఏరియాలో కొంతమంది అక్కడికి వెళ్తారు, ఎక్కడికి విజయవాడ కొంతమంది పోతారు గుణదలకి, కొంతమంది ఏమో ఎవరది మా ఊరికి దగ్గరలో, అది దగ్గర అంటే ఒక 20-30-40 కిలోమీటర్లలో ఉంటుంది, గౌరీపట్నం. మొక్కుకుంటారు, తలాటికి వెళ్ళి అక్కడ ఇచ్చేస్తారన్నమాట. గుండు కొట్టుకున్నారు తప్ప గుణం మారలేదు. అర్థమైనా అర్థం లేదా? మారాల్సింది ఏంటి ఇప్పుడు? గుణమా గుండె? మన వాళ్ళు సింపుల్గా అనమాట, అది మార్చుకోవడం కష్టం నాయన, ఇదిగో తల ఎదిగిపోయింది, దీన్ని తీసేసి నీకు అడేస్తాను అని చెప్పేసి. అర్థమైనా అర్థం. ఒక ఆయన కవి, అది ఎందులో పెట్టినా మనకు అనవసరం, గుండిచ్చిన తర్వాత గుండు మొలవపోతే ఎవడో అంటున్నాడు. మొలవపోతే నువ్వు ఇస్తావా? మీకు అర్థమైనా అర్థమన్నా? అంటే రచయితలు రాసినవి. గుండు ఇచ్చేసావయ్యా, ఇంకా తల పెరగదు, ఇచ్చేసిన తర్వాత ఏం పెరగదు, నువ్వు ఇస్తావా? ఇస్తాడా? ఎవడు? కాబట్టి పెరుగుతుంది కాబట్టి ఏం చేస్తున్నాడు, గొరిగేసి అలా పడేస్తున్నాడు అంతే అక్కడ అట్టుకెళ్ళి. పెరగదు అని చెప్పేసి అటు జీవితాంతం ఎలా ఉండాలా, ఆ గుండుతోనే బతకాలి. కాబట్టి ఎవడో ఇస్తాడా?
కాబట్టి దేవుని పిల్లగా అవి కాదు. మొదటి పత్రిక క్షమించి తిమోతి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో యవనస్తుడైన తిమోతిని ఏమన్నాడంటే అన్నదమ్ముల్ని అక్క చెల్లెండ్రిని పూర్ణ పవిత్రతతో హెచ్చరించమన్నాడు. అంటే పవిత్రంగా అన్నయ్య తమ్ముడు చెల్లి అక్క అంతే, అంతేనా? అంతే, ఇంకా వేరే ఆలోచనతో చూడకూడదు అంతే. అలాంటి ఆలోచనలు ఎక్కువ అవుతున్నాయేమో అయితే యవనస్తులు అయితే నువ్వు పెళ్లి చేసుకోవటం అంత, అవే నీకు సంకేతకాలు. ఆకలేస్తుందంటే సంకేతం ఏంటి? ఆకలేస్తుందంటే సంకేతం ఏం చెప్తా చెప్పండి? ఏమి గుర్తు చెప్తుంది? కడుపులో తేలికైపోద్ది ముందు, అవునా? కడుపు ఏమవుద్ది? తేలికైపోద్ది. ఇలా నొక్కితే బాల్లాగా లోపలికి వెళ్ళిపోద్ది. ఒకటి తింటే ఏమవుద్దా? ఇలా ఎదరికొచ్చేదా? మరే సంకేతకాలు చెప్పరే, లోపలికి వెళ్ళిపోతుంది. లోపల ఏదో అవుతున్నట్టు అనిపిస్తుంది. అర్థమైందా? ఏదో తినాలి లోపలికి వేయాలని అనిపిస్తుంది. మీకు అర్థమైందా? మేము 7 గంటల ప్రయాణం కదా, మేము ఇంచుమించు గంటకి ఎక్కడో చోట ఆగుతాం. ఏంది దేహం చెప్తుంది కదా, బాబు ఇక్కడ ఆగు, ఇక్కడ ఏదో వేయాలని చెప్పేసి వేసి వస్తూ ఉంటాం అనమాట. అంటే అర్థమైంది, సంకేతకం ఇస్తుంది. మనకు ఇప్పుడు 1 గంట అవుతుందా? అవుతే ఏమంటుంది? నన్ను ఏమంటుంది అంటే నువ్వు ప్రసంగం ఆపే భోజనం చేస్తున్న తర్వాత ఎదుగలే ముందు అని చెప్తుంది. నేను తిన్ను, ఇంకా నేను దేవుని వాక్యమే చెప్తాను సాయంత్రం దాకా అంటే భోజనం ఎలా వదిలేస్తుంది? నేనేం చేయలేను, నువ్వు ముందు ఆహారం పెట్టాను అంటే ఏం చెప్తుంది? పెద్ద ఎదిగిన తర్వాత అయితే ఇంకా ఇలా అంటుంది, భోజనం లేట్ అవుతుంది. అర్థమైందా? అర్థం లేదా? సంకేతకాలు ఉన్నాయా లేవా? కాబట్టి ఆకలి అనేది ఎలాగైతే సంకేతకాన్ని ఇస్తుందో అలాగే మనం పవిత్రతకు సంబంధించిన విషయాలు కూడా దేవుని వాక్యం అనేది కూడా మనకి ఈ ఓ ప్రత్యేకత, అంటే సంకేతకంగా అనగా ఒకవేళ వ్యతిరేకత అనేది మనకు సంకేతకాన్ని ఇస్తే దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి మనం, అవునా? చెడు ఆలోచనలు వస్తే ఏం చేయాలా? అంతే, దేవుని వాక్యం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఏం చెప్పాడంటే నాయన అది అక్రమం, దాని జోలికి వెళ్ళకు, నువ్వు నాశనం అయిపోతావు అని చెప్పేశాడు. లేకపోతే రేపు నరకానికి పంపేస్తాను నేను అని చెప్పేశాడు. ఇండైరెక్ట్గా అదే కదా, వేశ్యా సంఖ్యలకి వ్యభిచారాలకి దేవుడు తీస్తానంటే అర్థం ఏంటి? అంతేనా? అందుకే నరకానికి పంపేస్తానని చెప్పాడు. ఆ మాటలు జ్ఞాపకం పెట్టుకుని మనం బ్రతకగలంతే. కాబట్టి దేహము ఆటోమేటిక్గా ఒక్కొక్కసారి సంకేతకాన్ని ఇస్తుంది. అవి గుర్తుపెట్టుకుని చెడు సంకేతకాలని అణిచివేయాలి. చెడు సంకేతకాలు ఏం చేయాలా? అణిచివేయాలి అన్నమాట. అర్థమైందా? అర్థం లేదా? కాబట్టి దేవుని పిల్లగా గుర్తుపెట్టుకోవాలి. ఈ శరీరాన్ని ఒకనాడు బాప్తిసం పొందక ముందు అపవిత్రతకు వాడాము. ఇప్పుడు బాప్తిసం పొందిన తర్వాత పవిత్రతకు మాత్రమే, క్రమానికి నీతికి మాత్రమే అప్పగించమన్నాడు. దాసులుగా ఏం చేయమన్నాడు? అప్పగించమన్నాడు అన్నమాట. అంటే మనము ప్రతి అవయవాన్ని దేవుని వాక్య ప్రకారంగా మనము ఉపయోగించాలన్నమాట. అంటే ఉదాహరణకి ఎఫెసీ పత్రిక 4:25 నుంచి, అవునా? ఒకసారి చూడండి, చదివేయండి, స్పీడ్గా చదివేయండి. అది ఒకసారి మనం చదివాం, ఎఫెసీ పత్రిక చదివాం మనం. ఉన్నాము. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు పాపం విషయమై చనిపోవడం అంటే అబద్ధం ఆడటం మానేయాలి, నిజం మాట్లాడటం అలవాటు చేసుకోవాలి. అది నేను అర్థమైందా? అర్థం లేదా? ఇప్పుడు మన శరీర అవయవాలని ఏ అపవిత్రతకి అప్పచెప్పాం కాబట్టి ఇప్పుడు పవిత్రతకి అప్పగించాలన్నమాట. అది క్రమం అన్నమాట. ఇప్పుడు క్రమం ఏంటి? క్రమం ఏంటంటే చేతులతో కష్టపడి సహాయం చేయటం క్రమం, అవునా కాదా? అలా అన్నమాట. నెక్స్ట్ అది నిలిచి ఉండకూడదు. ఒకనాడు ఉన్నది అలా ఉండకూడదు అన్నమాట. అపవాది చోటు ఇవ్వకండి, దొంగలించకుండా కలిగి నిమిత్తం మంచి పని చేయవలను, చేయొచ్చు, కష్టపడాలి.
విలువారికి మేలు కలిగినట్లు అవసరం బట్టి శ్రమాభివృద్ధికరమైన అనుకూల వశంలో పలుకుడి గాని దుర్భాష ఏదైనా మీ చూసారా? అదనమాట. శరీరాన్ని ఒకనాడు మన నోరు దుర్భాష మాట్లాడింది, మన కళ్ళు మోహపు చూపులు చూసినాయి, ఇప్పుడు మానేసుకోవాలి. పాపం మన మీద ఏలుబడి చేయదు అనమాట. పరిశుద్ధత కలగడానికి మనం ప్రయాసపడాలన్నమాట. దేహ అవయవాలన్నీ కూడా పరిశుద్ధతగా ఉంచుకోవాలన్నమాట. ఎందుకని? ఆరాధనలో ఏం చేస్తున్నాం మనం? ఆత్మ సంబంధం బలు అర్పిస్తున్నాం. బలి అర్పించేటప్పుడు పాత నిబంధనలు ఎలా ఉండాలి చెప్పండి? బలి అర్పించే ఆ మేకపిల్ల కానీ గొర్రెపిల్ల కానీ ఎలా ఉండాలి? నిర్దోషమైందిగా ఉండాలి. అది అవయవ లోపాలు లేనిదే ఉండాలని. ఇప్పుడు మన శరీరం అవయవాలతో దేవునికి సజీవంగా దేవునికి బలు అర్పిస్తున్నాం ఆత్మ సంబంధాన్ని. 1 Peter 2:4 మనందరూ తెలుసు కదా. ఇప్పుడు స్తుతి యాగం చేస్తున్నాం. స్తుతి యాగం చేస్తున్నాం. స్తుతి యాగం చేసేటప్పుడు నాలుగు ఎలా ఉండాలా? పవిత్రమైందే ఉండాలి. అలాగే సోదరులను హెచ్చరించేటప్పుడు పవిత్రమైందే ఉండాలి. కళ్ళు పవిత్రమై ఉండాలి. చెడు చూడకుండా జాగ్రత్తపరచుకుంటూ ఉండాలి. నేను అర్థం లేదా? అలాగున మన శరీర అవయవాలన్నీ పవిత్రంగా ఉంచుకుంటూ దేవుని ఆరాధించాలి. అది దేవుడు కోరుకుంది. అంతేగాని లోకంలో ఎచ్చలవిడిగా పంది దొల్లినట్టు దొల్లేసి ఆదివారం నాడు నీట్గా తెల్ల వస్త్రాలు వేసుకొచ్చి, అవునా, ఆదివారం నాడు తెల్లటి వస్త్రాలు వేసుకొచ్చి చాలా హుందాగా తయారయ్యి తెగ పాటలు పాడేయటం అదే దేవుడు అసలు అంగీకరించడం అనమాట. ఆ ఆహారం అంగీకరించడం, ఆ అర్పణ అంగీకరించడం. అంటే మీకు అర్థం అవడం కోసం, యెహోవా నీ నామం ఎంతో బలమైంది. అది క్రైస్తవుడు తమ పాప విషయమే చనిపోయి నీతిగా బతికేవాడు పాడుతున్నాడు అనుకోండి, దేవుడు అంగీకరిస్తాడు. అవునా కాదా? ఒక బాప్తిసం మందలో నుండి తీసుకొచ్చి చాలా మధురంగా ఉన్నది కాబట్టి ఆడు వాయిస్ అని చెప్పి మనము బాగా ఇచ్చలవిడిగా బతికేవాడిని, వాడు వాయిస్ మాత్రమే బాగుంది, వాడు లోక సంబంధి విగ్రహారాధకుడు, వాడిని తీసుకొచ్చి మనం పాడించామనుకోండి, మనకు మాత్రం అబ్బా అని అనిపిస్తుంది. కానీ దేవుడు పాపులు అర్పణలు దేవుడు అంగీకరించాడు. అందుకని మన శరీరాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి. పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించాలి. అర్థమైందా? 6వ అధ్యాయము. పాపం విషయమై చనిపోయి నీతి విషయమై, అంతే. పాపం విషయమై ఎందుకు చచ్చిపోయాము? మనం గత పాపం చేసిందంతా కూడా దేవుడు యేసుక్రీస్తు వారి ద్వారా క్షమించాడు కాబట్టి దాని విషయంలో మనం ఆ పాప సంబంధమైన జీవితాన్ని విడిచిపెట్టి నూతన జీవితాన్ని పొందిన వారమే జీవించాలన్నమాట. అంటే క్రమంగా అనగా దేవుని వాక్య కొత్త నిబంధనల ప్రకారంగా, లేదా అపోస్తుల బోధ ప్రకారంగా, క్రీస్తు బోధ ప్రకారంగా, లేకపోతే ఆ బోధను అనుసరించే మన జీవితం ఉండాలన్నమాట. అన్ని విషయాల్లో కూడా. ప్రభుత్వ ఉద్యోగులు అనుకోండి, లంచం తీసుకోవడం మానేయాలి. అర్థం లేదా? ఒక ప్రభుత్వ ఉద్యోగుల్లో ఒకవేళ పోలీస్ డిపార్ట్మెంట్ అనుకోండి, ఎవరిని బాధించకూడదు, అబద్ధ సాక్ష్యాలు పలకూడదు, ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకోవడానికి ప్రయత్నాలు చేయకూడదు. లోకసువార్త 3వ అధ్యాయంలో యోహాను గారు చెప్పారా? బాప్తిస్మం ఇచ్చేవారు చెప్పారా లేదా? నీకు ఏదైనా కలిగి ఉంటే మరొకరికి అది సహాయం చేయాలన్నమాట. ఇలాగ మన జీవితం అనేది మారాలి అన్నమాట. అంతేగాని ఊరకనే బాప్తిసం పొంది మనము మన ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతూ జీవించేమనేది సరైనది కాదు అన్నమాట. అర్థమైందా? కాబట్టి పాపమందు నిలిచి ఉందమా అట్లని రాదు. మరేం చేయాలా? పాప విషయమే చనిపోయిన మనము ఇక దానిలో ఎలాగూ జీవించదము అంటే పాప విషయమే చనిపోయిన తర్వాత మళ్ళీ అలా జీవించకూడదు, పాపంలో జీవించకూడదు. మరి ఎలా జీవించాలి? ఇదే శరీరంతో పవిత్రంగా ఇదే శరీరం అవయవాలన్నీ కూడా క్రమం నీతికి దాసులుగా అప్పచెప్పాలి. అనగా ఆయన బోధించిన లేకపోతే దేవుడు తెలియజేసిన సందేశానికి అప్పగించాలన్నమాట. మన పనుల్లోనూ, జీవన సంబంధమైన విషయాల్లో, అదే కుటుంబ సంబంధమైన విషయాల్లో, ఇవన్నిటిలో కూడా మన జీవితాన్ని దేవుని వాక్య ప్రకారంగా కట్టుకోవాలన్నమాట. అది నీతికి దాసులుగా అప్పగించడం అన్నాడు. అర్థమైందా? అర్థం లేదా? 6వ అధ్యాయము. మనం కూడా అలాగున జీవించగలిగాలి.
నీతి దాసులకు అప్పగించండి. మీరు పాపమునకు దాసులు అయినప్పుడు నీతి విషయమే నిర్బంధం లేని వారే ఉన్నారు. అవునా? పాపానికి దాసులు అయినప్పుడు నీతి విషయమే నిర్బంధం లేని వారే ఉన్నాం. ఎందుకు? మన పాపం చేస్తున్నప్పుడు ఆ నీతి ఎవరైనా చెప్పాడు అనుకోండి, అది మనం ఆచరించాల్సిన అవసరం లేకుండా ఉన్నాం. పాపం విషయంలో పాపంలో ఉన్నప్పుడు మనం ఎలా ఉన్నాం? నీతి విషయమై నిర్బంధం లేని వాళ్ళు. అంటే ఏంటి? దేవుని న్యాయ విధులు అనుసరించడానికి మనము దానికి బద్దులంగా లేము. మనం నిర్బంధం లేదు. అవునా కాదా? ఇప్పుడు అన్యజనుడికి నువ్వు న్యాయంగా ఉండాలా, లంచం తీసుకోకూడదు, యథార్థంగా ఉండాలంటే అలా ఉంటే ఎవడో బతకలేడయో అని చెప్తాడు. అంటే వాడు నీతికి నిర్బంధించబడి లేడు. అదే విషయం చెప్తున్నాడు అక్కడ. మీరు పాపానికి దోషులైనప్పుడు నీతి విషయమే నిర్బంధం లేని వారే ఉన్నారు. అంటే న్యాయంగా బ్రతకాల్సిన వాళ్ళుగా లేరు. అప్పటి క్రియల వలన జాగ్రత్త పెట్టుకుని 21 వచ్చాను. అప్పటి క్రియల వలన అంటే అర్థం ఏంటి? అప్పటి క్రియలు అంటే అర్థం ఏంటి? అప్పటి క్రియల వలన మీకేం ఫలం కలిగింది? పాప జీవితం వల్ల మీకేం ఫలం కలిగింది? అంటే ఈ శరీరంతో అక్రమం అపవిత్రమైన కార్యాలు చేయటం వల్ల ఏం కలిగింది ప్రతిఫలం? అప్పటి క్రియల వల్ల మీకేం ఫలం కలిగాను? వాటి గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుతున్నారు కారా? అవునా కాదా? ప్రాచీన జీవితంలో చేసినవి అన్నీ కూడా ఇప్పుడు ఏమవుతున్నాయి? వాక్యం తెలిసిన తర్వాత ఏమవుతున్నాయి? సిగ్గేస్తుందా లేదా? తప్పు చేసేవరా బాబు అని చెప్పేసి. అది ఏం కలిగింది మీకు? అర్థమైందండి. అప్పటి క్రియల వలన అంటే పాపం సంబంధమైన జీవితంలో ఉన్నప్పుడు చేసిన క్రియల వలన మీకేం ఫలం కలిగింది? వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుతున్నారు కారా? వాటి అంతం ఏంటి అంటే ఏ మరణం? దేవునికి ఎడబాటు. దేవునికి ఏమయ్యా? ఎడబాటు అయ్యా. ఎంత ప్రమాదమో తెలుసా దేవునికి ఎడబాటు అయితే? భూమి మీద సహాయం అందదు, నరకం. భూమి మీద దేవుని సహాయం అందదు. రెండోది ఏంటి? అంత ప్రమాదం నుంచి దేవుడు యేసుప్రభువు ద్వారా మనల్ని విడిపించాడంటే ఎంత న్యాయబద్ధంగా బతకాలో ఆలోచించేయండి. అందుకని పాత నిబంధనలు భక్తి పరులు అందరూ కూడా అంత యథార్థంగా బ్రతకడానికి, అంత త్యాగపూరితమైన జీవితాలు జీవించడానికి కారణం ఏంటంటే దేవుని గురించి అర్థమైంది కాబట్టి. అవునా? యోబు భార్య వచ్చేమన్నా నువ్వు ఇంకా యథార్థత వదలవా అన్నా కదా. ఏమన్నాడు ఆయన? యథార్థత వదలవా అంటే అవివేక స్త్రీ మాట్లాడినట్టు మాట్లాడొద్దు అన్నాడు. అంటే మన తెలుగులో మూర్ఖురాలని ఉంది. నాకు కొంచెం భాష తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను, కంగారు పడద్దు. అదేంటని అక్కడ ఉంది, నేను ఇక్కడ ఇలా చెప్పాడంటే అవివేకంగా మాట్లాడొద్దు అన్నాడు అనమాట. ఆమెనేమి మూర్ఖురాలంటే కొద్ది రూడ్, అంటే చాలా ఇది కఠినమైనగా మాట్లాడే మాట. అది మూర్ఖురాలు కాదు ఆవిడ, కానీ మూర్ఖురాలు అంటే అవివేకంగా మాట్లాడద్దు అన్నాడు. అంతే సింపుల్గా. అవివేకంగా మాట్లాడద్దు, మాట్లాడుతున్నాం, అవివేకం మాట్లాడినట్టు మాట్లాడుతున్నాం అన్నాడు అన్నమాట. అంటే వివేకం లేని వాళ్ళు మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నాం. మరి నువ్వు ఇంకా యథార్థత వదలవా అంటే ఏంటి పరిస్థితి? అప్పుడు చూడండి, అది ఆస్తులు పోయినాయి, పిల్లలు పోయారు, దేహం మొత్తం అనారోగ్యం, అంటే కురుపులు, పుండ్లు. ఆ సమయంలో కూడా ఆయన దేవుణ్ణి దూషించలేదు. అప్పుడు నువ్వు ఇంకా యథార్థతలో దేవుని దూషించి చచ్చిపోవందంతే. దేవుని దూషించి చూసారు. అంత త్యాగపూర్తమైన జీవితం జీవించడానికి కారణం దేవుడు అంటే ఏంటో వాళ్ళకి అర్థమైంది. దేవుడు యొక్క విలువ ఏంటో వాళ్ళకి తెలిసింది వాళ్ళకి. అందువల్ల వాళ్ళు త్యాగపూరితమైన జీవితం జీవించారన్నమాట. కాబట్టి వాటి అంతం మరణం. పాపం వల్ల వచ్చే జీతం ఏంటి? మరణం. అలాంటి మరణం నుంచి దేవుడు క్రీస్తునందు మనల్ని విడిపించాడు. ఆయనని ఇప్పుడు ఈ పాపం నుండి విమోచించబడి దేవునికి దాసులైనందున, చూసారా, పాపం నుంచి విమోచించబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటియే మీకు ఫలం. అంతే, పరిశుద్ధత కలుగుటియే మీకు ఫలం. దాని అంతం
అది అంటే మీరు పరిశుద్ధంగా జీవించడమే మీకు విధించబడిన విధి. మీరు పరిశుద్ధంగా జీవిస్తే మీకు నిత్య జీవం అన్నమాట. ఒకనాడు పాపం యొక్క బ్రతకడం వల్ల మన అంతం ఏమైందంటే మరణం వచ్చింది. అది క్రీస్తు యేసు ద్వారా ఎపిసోడ్ 2:1 ప్రకారంగా క్రీస్తు యేసు నందు మనల్ని దేవుడు బ్రతికించాడు. క్రీస్తు యేసు నందు దేవుడు మనల్ని ఏం చేశాడు? బ్రతికించాడు. ఇప్పుడు మనం పరిశుద్ధత కలుగుటే మీకు ఫలం కదా. దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటే మీకు ఫలం, దానంతా నిత్య జీవం. ఎలా అనగా పాపం వల్ల వచ్చే జీతం అర్థమైందా? ఇప్పుడు మీకు మాటికి పాపం వల్ల వచ్చే జీతం మరణం అంటూ ఉంటారు. వివరణ తెలియదు. పాపం వలన వచ్చే జీతం ఏంటి? అది ఎప్పుడు అనుభవించాం? బాప్తిసం పొందక ముందు అనుభవించాం. మేము సెంట్రల్ జైలు దగ్గర నుంచి వస్తున్నాం. పెట్రోల్ బంకు సెంట్రల్ జైలు ఉంది కదా రాజమండ్రిలో. నువ్వేం చేసావు? పెట్రోల్ కొడుతున్నాడు కారుకి. నేను దిగి డబ్బులు ఇవ్వటానికి దిగాను. నేను అడిగాను, మరి నువ్వేం చేసావు అంటే ఒకరిని చంపేసాను అన్నాడు. అంటే మర్డర్ చేశానని అన్నాడు. వాళ్ళదే కాదు, జైలు వెళ్తారు అనమాట. కావాలని చేసావా అనుకోకుండా చేసావా అన్నాడు. కావాలని వేసేసానని అన్నాడు. ఏమనిపిస్తున్నాడు? శిక్ష అనుభవిస్తున్నాడు. భార్య భర్తలకు దూరంగా ఉండి, అంటే భార్యకు దూరంగా ఉండి, పిల్లలకు దూరంగా ఉండి, తన ఇంటికి దూరంగా ఉండి, తన బంధువులకు దూరంగా ఉండి ఏమనిపిస్తున్నాడు? శిక్ష అనిపిస్తుంది. తల్లిదండ్రులకు దూరంగా ఉంటే మీకు తెలుస్తుంది కదా. తల్లిదండ్రులకు దూరంగా ఉంటే తెలుస్తుంది. ఒక భార్యకి దూరంగా ఉంటే తెలుస్తుంది. ఒక 3 రోజులు 4 రోజులు కాదు, తీసుకెళ్ళి ఒక 5-6 నెలలు జైల్లో అడేస్తే హాయిగా మన ఇంటికాడ కాలు మీద కాలు వేసుకుని అది పట్టరా ఇది పట్టరా అన కాదా, అదొండు ఇదొండు అనాలి. ఇక్కడ ఏంటి? చెప్పు ఉంటుంది. అంటే మామూలు కొబ్బరి చెప్పు కాదు, ఒక ఉండదు అలా వేస్తారు. వాళ్ళు ఏది వండితే అది తినాలి. అది బాగానే వండుతారంట, కానీ అది ఏది వండితే. నీ ఇంటికాడ అయితే గిన్నె ఇలా గిరతేసి ఇంకోటి వండి పెట్టి అప్పుడు తింటానంటారు. అది అవునా? మా అబ్బాయి చట్నీ చేయలేదని టిఫిన్ చేయకుండా వెళ్ళిపోయాడు. ఆ టిఫిన్ రెడీ అయింది, ఇడ్లీ రెడీ అయింది, కానీ ఏమవ్వలేదు. అంటే ఏదో పందారు వేసిన ఏదో తినాలి. అవునా? నేను చట్నీ చేయలేదా, నేను తిన్నాను అని వెళ్ళిపోయాడు కాలేజీకి. అలా పొద్దున్న సాయం దాకా చట్నీ చేయలేదన్నా టిఫిన్ చేయలేదంటే గొడవ. అదే జైల్లో ఉదాహరణకి జైల్లో ఏంటి, మీరు ఒకసారి మీ అమ్మ నాన్నలు ఇబ్బంది పెడుతున్నారు కదా, ఒకసారి జైల్లో ఊహించుకోండి. కోడిగుడ్డు అట్టే లేదని తినడు ఒకడు. అవునా? కోడిగుడ్డు అట్టు లేకపోతే ఏం చేయడు. అంటే పప్పుచారు ఉంటుంది, పచ్చడి ఉంటుంది, అన్నీ ఉంటాయి. మాంసం ఉండాలా, లేదంటే ఏదో ఒకటి ఉండాలి. అవునా? ప్లేట్లు గిరతేసి వాళ్ళు ఎంతమంది ఉన్నారు చేతులు ఎత్తండి. ఇక్కడ గిరతేయటం అంటే ఇలా బయటకు కాదులే, జస్ట్ అలా గెంటి నాకు వద్దు, నువ్వు అది వండి తినే కానీ తిన్నాను వాళ్ళు ఉన్నారు లేదా? ఒక 4 రోజులు మీరు 10 రోజులు జైల్లో ఉంటారంటే నేను అడుగుతాను వాళ్ళని. తెలిసిన వాళ్ళు ఉన్నారు రిక్వెస్ట్. కొంచెం 6 రోజులు ఉంటే మీరు, అంటే మీకు చాలా అలవాట్లు అవుతాయి. ఏంటో తెలుసా? ఉదయం అంటే ఇప్పుడు భోజనం నీ దగ్గరకు వస్తుంది. ఎక్కడ? ఇంట్లో. నువ్వు అక్కడికి వెళ్తే నువ్వు వెళ్ళి లైన్లో నిలబడాలి. ఎంత లైన్? 70 మంది ఉండొచ్చు, 100 మంది ఉండొచ్చు, 60 మంది ఉండొచ్చు. చాలా లైన్లో ఉండాలి. నువ్వు ఒక ప్రత్యేకమైన క్యూ నీకు తెలుస్తుంది. నీకు అర్థమైందా? లైన్లో ఒకటి ఉండాలా. తర్వాత వాళ్ళు ఎంత ఎత్తే అంతే ఏం చేయాలా? తినాలా, అంతే. అది అలవాటు అవుతుంది. మన వాళ్ళు ఏం చేస్తారంటే దగ్గర పెట్టుకుని, కూర వండిన దగ్గర పెట్టుకుని, ఇంకా ఎంతమంది ఉన్నా వాళ్ళకి అనవసరం, వీడికి తోడేసుకుని తినేస్తాడు అంతే. అలాంటి మనుషులు ఎంతోమంది ఉన్నారు. ఉన్నారా లేరా? ఆలోచించాలా వద్దా? ముందు ఎంతమంది ఉన్నాం? ఒక ఆయన చికెన్ వండలేదని నన్ను ఇవాళ అన్నం తిన్నాను పడుకోవడం మానేసి, నేను తిన్న ఇవాళ అని చెప్పేసి. అదే రేపు పొద్దున వండుతారు లేరా చికెన్,
దయచేసి ఇవాళ తినరా అని బతిమాల తల్లిదండ్రులు ఉన్నారా లేరా? లేకపోతే మనవి అనుకోండి, అవునా కదా? నాకు రాత్రిది పొద్దున్న ఎందుకు పెట్టలేదు నువ్వు అని దెబ్బలాంటి వాళ్ళు ఉన్నారా లేదా తల్లిల మీద? రాత్రి మాంసం నాకు దాచి ఎందుకు పెట్టలేదని గొడవాడి వాళ్ళు ఉన్నారా లేరా? ఉన్నారా లేరా? కొంచెం తక్కువైంది, కొద్దిగా అందరికి సదరగా ఏమైంది, ఇది నాకు వద్దు, ఏమొద్దు, ఇది నాకు వద్దు అని గెంటేసే వాళ్ళు ఉన్నారు. ఎవరు నవ్వుతున్నారో వాళ్ళందరూ చేస్తున్నారని అర్థం. నేను చేతులు ఎత్తమని అనలా, ఎవరు ఉన్నారో ఎవరు నవ్వుతున్నారో వాళ్ళందరికీ వాళ్ళ అనుభవాలు జ్ఞాపకం వచ్చేస్తున్నాయి. అవునా కాదా? అలాంటి పనులు ఏమీ చేయకూడదు. మనము కొన్ని చూసి నేర్చుకోవాలి. ఒక బొమ్మ వేశారు, అది యూట్యూబ్లో, ఇద్దరు కాగితాలు ఏరుకుంటూ ఆడపిల్ల మగపిల్ల వెళ్తున్నారు ఇలాగా, అంటే పిక్చర్ వేసారు. అది ఇద్దరేమో స్కూల్కి వెళ్తున్నారు. ఒక్కసారి వాళ్ళిద్దరిని లాగి చూస్తే మా తల్లిదండ్రులు మన కోసం ఎంత కష్టపడుతున్నారో వాళ్ళకి అర్థమవుతుంది. అవునా? ఈ కాగితాలు ఏరుకుంటున్న వాళ్ళు చూస్తే అర్థమవుతుంది. అవునా కాదా? మన తల్లిదండ్రులు మన కోసం ఎంత కష్టపడి స్కూల్కి పంపిస్తున్నారో, ఎంత వాళ్ళ యొక్క సుఖాలు కూడా నిర్లక్ష్యం చేసి ఆ డబ్బులు ఖర్చు పెట్టి మనల్ని చదివిస్తున్నారా అని వాళ్ళకి అర్థమవుతుంది. అవునా? అలా చూస్తారా? ఇంకా పైన వాళ్ళు చూస్తారు, మమ్మీ మా క్లాస్మేట్ ట్యాబ్ కొనుక్కుంది, ఏంటి ట్యాబ్, నాకు ఈ బోర్డు సెల్లు చిన్న సెల్ కొనిచ్చామంటారు. ఇప్పుడు ఎంతో కష్టపడి కొనిస్తారా, కొనివరా? లేకపోతే ఏదో చిన్నది ఏదో ఏదో పడేసో 15 ఏళ్ళది ట్యాబ్ ఇదిగో చాలా విలువైంది ఆడతారంట. లేకపోతే ల్యాప్టాప్ అంటారు, కాస్ట్లీ ల్యాప్టాప్, మళ్ళీ అందులో 40 ఏళ్ళు 30 ఏళ్ళు పనికిరాదు. వీళ్ళకి ఏమంటారు, పేరు చెప్తారు, అక్కడ కంపెనీ నేమ్ చెప్తారు. అంటే అలా వీళ్ళకు ఉన్నాయో లేవో మనం ఉన్నదాంతో మీకు అందరికీ బుద్ధి రావడానికి కూడా చెప్తాను, చదువుకున్న వాళ్ళందరికీ. సెల్లో అంటే యూట్యూబ్లో చదివి ఎంబీబీఎస్ సీటు సంపాదించిన ఒక అమ్మాయి వార్తల్లో వినిపించిందా లేదా? ఎలా చూడలేదు మీరు? అంటే సీటు చదువుకోవడానికి లేదు, ఇంటి దగ్గరే వేరే వాళ్ళు సెల్ తీసుకుని ఆ సెల్ యూట్యూబ్లో విని పాఠాలు రాసుకుని పరీక్ష రాసింది, పాస్ అయిపోయింది, ఫ్రీ సీట్ కొట్టింది. మీకు అర్థమైందా? అర్థం లేదా? మనం హాస్టల్లో పెడతాం, మంచి భోజనాలు పెడతాం, లేదా ఇంటికాడ పెడతాం, మంచి భోజనాలు పెడతాం, మంచి చేస్తాం, ఫ్రీ సీట్ కొట్టరేళ్ళు. అవునా కాదా? ఏం చేస్తారు, వస్తావు అది పోదు అంటే అది రాసేస్తారు. అంటే తృష్ణ చూడండి, ఒక యూట్యూబ్ని ఉపయోగించుకుని సెల్ లేకపోయినా వేరే వాళ్ళు సెల్ ఉపయోగించుకుని ఎంబీబీఎస్ సీట్ ఫ్రీ సీట్ కొట్టగలిగిందంటే ఎంత బాగా స్టడీ చేసిందో ఆలోచన చేయండి. అవునా కాదా? అంటే యూట్యూబ్లో చూసి ప్రావీణ్యత కలిగిన వాళ్ళు ఉన్నారు, యూట్యూబ్ను కొంతమంది కాలక్షేపాన్ని చూసేవాళ్ళు ఉన్నారు, యూట్యూబ్ని ఉపయోగించుకుని వృద్ధైన వాళ్ళు ఉన్నారా లేరా? యూట్యూబ్ని చూసి అదే దుస్థితికి వచ్చేసిన వాళ్ళు ఉన్నారు, ఎక్కువ మంది ఉంటారు వాళ్ళు. అవునా కదా? అప్పుడు నేను ఎవ్రీ గ్రీక్ భాష నాకెవరున్నారు ఆంధ్రప్రదేశ్లోనూ భారతదేశంలో టీచర్లు, వీళ్ళు కూర్చొని నేర్చుకోవడానికి. మరి యూట్యూబే కదా, అది టీవీలో కొంచెం పెద్దగా కనపడుతుంది కాబట్టి వైఫై పెట్టించుకొని టీవీ పెట్టుకొని ఒక 2-3 సంవత్సరాల నుంచి శుభ్రంగా క్లాసులు వినటం, ఎబ్రి నేర్చుకోవడం, గ్రీక్ నేర్చుకోవడం, ఎబ్రి బైబిల్ గ్రీక్ బైబిల్ నేర్చుకోవడం, స్టడీ చేయటం. వాళ్ళు ఏబిసిడీ ఇలా నేర్చుకుంటే ఇంగ్లీష్ తెలుగు ఎలా వచ్చిందో అయ్యి అంతే కదా. మరి అలా కష్టపడి మనం దాన్ని సద్వినియోగం చేసుకోవాలి తప్ప ఇంకెంతసేపు ఇలా పైకి గెంటుతూ ఉంటే అవి ఉంటాయి. అవునా? పైకి గెంటుతూ ఉంటే ఏమొస్తాయి? అటు వస్తూ ఉంటాయి, నీకు చూస్తూ ఉంటావు, నీ మైండ్ కలిసిపోద్ది, ఇటు సమయం కలిసిపోద్ది, అంతా ఉదాహరణ. అందుకని దేవుని పిల్లలుగా చాలామంది జీవితాలని పాడు చేసుకుంటున్నారు, విలువ తెలుసుకోవట్లేదు. అవునా కదా? కాబట్టి విలువ తెలుసుకోవాలి. ఒకనాడు భోజనం లేదు, మీకు అర్థమైందా? భోజనం లేదు. ఒక 100 సంవత్సరాల క్రితం మా ఏరియాలో కూడా
భోజనం లేదు. భోజనం అంటే కష్టపడి పని చేసుకునేవారు ఒక పూటే భోజనం చేసేవారు, ఒక పూట తాటికాయలు తీసుకుని మాగబెట్టుకుని తినేవారు. అర్థమైందా? అర్థమలేదా? అది ఒక పూటే భోజనం, ఒక పూట అలా తిని మా తాతలో లేదా భోజనం చేసుకున్నాం. మరి మనకు భోజనం ఉందా లేదా? భోజనం ఏంటి? రాయల్ భోజనం మనకి. మరి మనం ఇంకెంత బాగా ఉండాలి, ఇంకెంత బాగా చదవాలి, చదివే వాళ్ళు ఇంకెంత బాగా చదవాలి, ఇంకా మన ప్రభునందు బ్రతికేవలసిన వాళ్ళు ఇంకెంత పవిత్రంగా బ్రతకాలి, ఇంకెంత అర్థంగా బ్రతకాలి ఆలోచించేయండి. ఉన్నాయి కదా వసతులు, ఉన్నాయా లేవా? సద్వినియోగం చేసుకుని మనము మంచి వాటికి వాడుకోవాలి తప్ప చెడు వాటికి ఉపయోగించకూడదు. చెడు వాటికి వాడితే ఇటు పేకాటలు ఆడడానికి, లేకపోతే ఇటు ఆ గేమ్లు ఆడడానికి, ఇలాంటివి వాడి చాలామంది ఉరేసుకుని చచ్చిపోతున్నారు. అవునా కాదా? అవి అవసరం అంటారా మనకి? అవసరం లేదు. అందుకని దేవుని పిల్లలుగా మనము పాపం వల్ల మనం ప్రతిఫలం అనుభవించాం కదా, ఇక మళ్ళా ఇంకేం చేయొద్దు. ఆ ప్రతిఫలం అలాంటి ఆ దుస్థితి జీవితానికి మళ్ళా వెళ్ళకుండా ఉండాలి. కాబట్టి యేసుక్రీస్తునందు మనము నూతన జీవం పొందటానికే మనం బాప్తిసం పొందాం. నూతన జీవం పొంది నడవటానికి. అందువల్ల పాప జీవితం మానేసుకోవాలి, నూతనంగా బ్రతకాలి. అది ఎంతో నెమ్మదినిచ్చే జీవితం అనేది. అర్థమైందా? అర్థం లేదా? ఆ అనుభవంలోకి వెళ్ళాలి మనం. అంతేగాని తప్పు చేసి మనం శిక్ష అనుభవించే దుస్థితిలోకి వెళ్ళకూడదు అన్నమాట. పాప సంబంధ జీవితంలోకి మనం వెళ్ళకూడదు. గుర్తుపెట్టుకోవాలి. దేవుని ఉగ్రత, పాపం వల్ల దేవుని ఉగ్రత ఉంటుంది. పాపం వలన ఎవరి మీద? పాపం చేసేవారి మీద ఎవరి ఉగ్రత ఉంటుంది? పరిశుద్ధంగా బతికే వాళ్ళ మీద దేవుని కృప, దేవుని కనికరము ఉంటుంది. మరి ఏది కావాలి? ఉగ్రత, కనికరమా? అందుకని గుర్తుపెట్టుకుని క్రైస్తవులమైన తర్వాత మనం ఏం చేయాలి? పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించాలి. ఇదే శరీరాన్ని అపవిత్రతకు పెట్టాము ఒకనాడు, అక్రమానికి. ఇప్పుడు ఇదే శరీరాన్ని పవిత్రతకి, క్రమానికి, అనగా దేవుని యొక్క నీతికి, లేకపోతే దేవుని యొక్క సందేశానికి మనము ఈ అవయవాలన్నీ దేవుని సందేశానికి లోబడేటట్టుగా, దేవుని సందేశ ప్రకారం నడిచేటట్టుగా ఈ అవయవాలని మనము దేవునికి సమర్పించాలన్నమాట. పాపం చేస్తే మరణం, అవునా? ఈ నీతిగా బ్రతికితే నిత్య జీవం. ఏది కావాలో దేవుడు మనకి ఇచ్చేసాడు. అందువలన యేసుక్రీస్తు వారి ద్వారా నీతిమంతులుగా తీర్చబడిన మనం పాపములో నిలిచి ఉండకూడదు అని ఆరాధ్యంలో చెప్పాడు. ఇదే శరీరాన్ని మళ్ళా నీతికి దాసులుగా అప్పగించి నిత్య జీవం పొందాలి అని చెప్పేసి ఆరాధ్యాలు పాపంలో నిలిచి ఉండకుండా నీతికి అనగా దేవుని యొక్క వాక్యానికి లోబడి జీవించాలని ఆరాధ్యాలు తెలియపరచడం అన్నమాట. అంటే పాపం విషయమే చనిపోయిన మనం ఇంకా పాపంలో జీవించకూడదు అని ఆరాధ్యాలు తెలియపరచాడు. అర్థమైందా? అర్థం లేదా? రైట్. దేవుడు అధ్యాయం